ఈరోజు వినిపించబోతున్న నవల 'కెరటాలు కేరింతలు'. రచన ఎం. హరా గారు. పరీక్ష హాల్లో కుదురుగా కూర్చున్న ధీర మనసు అల్లకల్లోలంగా ఉంది. క్వశ్చన్ పేపర్ చూసి ఆమె కలవరపడలేదు. గత రాత్రి ఇంట్లో జరిగిన గొడవ తలుచుకుని మరింత కుమిలిపోతున్నది. కోపంతో రగిలిపోతోంది. ఈసారైనా గట్టిగా చదివి పరీక్ష గట్టెక్కి ఉద్యోగం సంపాదించాలనుకుంది. తీరా హూ ఈజ్ హూ బుక్ ముందేసుకునేసరికి తండ్రి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. మాటలు పెంచాడు. తండ్రితో వాదించి వాదించి చివరికి ఏం చదవలేక ముక్కుతూ మూలుగుతూ ముసుగు తన్నేసింది. అవును, మరి ఏం చేస్తుంది పాపం ధీర. ఈ దేశపు సగటు స్త్రీ మరి. తానెంత చదివినా విజ్ఞానం వస్తుంది గాని ఉద్యోగం రాదని గత 20 రిటన్ టెస్ట్ల ఇంటర్వ్యూల వల్ల అనుభవపూర్వకంగా తెలుసుకుందామే. అందుకే గత రాత్రి పుస్తకం ముఖం చూడకపోయినా యాంత్రికంగా పరీక్షకి హాజరైంది. తాను రాసే జవాబులే తన జీవితమని, చేతిరాతపై తలరాత ఆధారపడి ఉందని ఒళ్ళు దగ్గరుంచుకుని సమాధానాలు రాయాలని నిశ్చయించుకుంది. అయినా ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. క్వశ్చన్ పేపర్ చూస్తున్న ఆమె శరీరంపై తేళ్లు జరులు పాకుతున్నాయి. తాజ్ మహల్ నిర్మాణపు ఖర్చు, ఈస్ట్ ఇండియా కంపెనీ జమా, గజనీ దండయాత్ర లెక్కలు, చిత్రాంగి ప్రేమ పురాణం, అక్బర్ పరిపాలన, విక్టోరియా కాలం నాటి ప్రశ్నలు చూడగానే ఆమెకి చిర్రెత్తింది. గతరాత్రి సంఘటన తాలూకు కోపం ఉక్రోషంతో ఉడికిపోతూ చకచక సమాధానాలు రాయసాగింది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా దేశమును ప్రేమించుమన్నా ఈ గేయ రచయిత పేరు. పై ప్రశ్న చదవగానే ఆ పదాలు ఎక్కడో చదివినట్లు ఆమెకి తోచాయి. రాయప్రోలు, గురజాడ గేయాల ప్రథమ పంక్తులని పోల్చుకుంది. ఎవరి పేరు రాయాలి? రాయప్రోలు అప్పారావా లేక గురజాడ సుబ్బారావా? గ్రంథచౌర్యం విరివిగా జరిగే ఈ రోజుల్లో ఏ తలమాసినవాడు రాసుంటాడని నేటి మేటి కాపీ రచయిత అని సమాధానం రాసి తరువాత ప్రశ్నవంక చూసింది ధీర. అమీబా అంటే జవాబు 8 అక్షరాలుండాలి. నిలువ నీటిలో బురదలో క్షణక్షణం ఆకారం మార్చే అతి సూక్ష్మజీవి. దాని గురించి 8 అక్షరాల్లో ఎలా జవాబివ్వాలని తలపట్టుకొని మెరుపులాంటి ఆలోచనతో రాజకీయ నాయకుడు అని ఆన్సర్ రాసింది. ఏ ఋతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్కి వానలు ఎక్కువగా వస్తాయనే ప్రశ్నకి నైరుతినా ఈశాన్యమా అని జుత్తు పీక్కోకుండా తుఫానుల వల్ల అంటూ సరైన సమాధానం రాసింది. 20% వడ్డీపై అప్పిస్తే అసలు అంత వడ్డీ మీరెంతకాలంలో సంపాదిస్తారు? పై ప్రశ్న చదవగానే ఆర్థికంగా దెబ్బతిని ఉన్న ఆమె బక్క కోపానికి తిక్కరేగింది. అప్పు ఇవ్వడానికి డబ్బు ఉంటే తలా తోకా లేని ఇటువంటి పరీక్షలు రాయనంటూ తన అక్కసంతా తీర్చుకుంది. తన పరీక్ష ఇలా తగలడింది. ఇక శౌరి ఇంటర్వ్యూ ఎలా వెలగబడుతున్నాడో అనే ఆలోచన రాగానే ఆమె ఒళ్ళు జలధరించింది. తనలాగే అతను ఓడితే ఇక ఈ జన్మకి తనకి శౌరికి పెళ్లి కాదు. అలా జరగడానికి వీల్లేదు. శౌరి నెగ్గాలి. 2 దశాబ్దాల వయసు దాటిన ధీర చూడ చక్కగా ఉంటుంది. ఏదో తెలియని దుగ్ధతో చదువు కంపు కొట్టే విధంగా అక్షరాలు బరుకుతూనే ఉంది. అవును, మరి ఉద్యోగం కోసం పరీక్ష రాయక తప్పదు. కుటుంబ నియంత్రణ, పిల్లల పెంపకంపై వ్యాసాలు రాస్తున్నది. సౌత్ కొరియా ప్రెసిడెంట్ ఎవరు? కోతుల్ని ఎక్కువగా ఎగుమతి చేసే దేశం. గాలిలో నైట్రోజన్ % ఎంత? ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లు అడుగుతున్న ప్రశ్నలకి గబగబా సమాధానాలిస్తున్నాడు శౌరి. మొదటి మెంబర్ మాజీ సర్పంచ్ పంచగట్టి విగ్గు పెట్టాడు. డొనేషన్ కాలేజీలో చదివిన రెండో మెంబర్ది తిరుపతి గుండు. లంచం లేకుండా ఫైలు ముట్టని మూడో మెంబర్ ఆఫీసర్ది బట్టతల. లంచాలకి సిఫార్సులకి సలాం చేసే ఆ మెంబర్లు శౌరి వాగ్దాటికి హవ్వా అని అబ్బురపడలేదు సరికదా. అతని శక్తి సామర్థ్యాలపై దెబ్బతీయాలని కుట్ర చేయసాగారు. రిటర్న్ టెస్ట్లో ఫస్ట్గా వచ్చిన శౌరి ఆ ఇంటర్వ్యూలో నెగ్గితే ఉద్యోగం ఖాయం. చూస్తూ చూస్తూ అతనికి జాబ్ ఇవ్వడం ఆ మెంబర్లకి సుతారాము ఇష్టం లేదు. కారణం మామూలే. అతన్ని తిరుగుముఖం పట్టించాలని అతి తెలివితో చొప్పదంటు ప్రశ్నలు గుప్పించారు మెంబర్లు. ఆ చాటు దెబ్బలకి కాపు కాయలేక తన తెలివి వ్యర్థమైపోతున్నదని విలవిల్లాడాడు శౌరి. తనకి ఎటు ఉద్యోగ యోగం లేదని మొండికెత్తాడు. 148 సెంటీమీటర్ల పొడవు గల వ్యక్తి, 67 కిలోల బరువున్నాడు. పొడవుకి తగ్గ బరువుండాలంటే అతను ఎన్ని కిలోలు తగ్గాలి?
తూచి అడిగాడు బట్టతల ఆఫీసర్. అతను బరువు తగ్గవలసిన పనిలేదు. ఉరేసుకుని ఇంటి చూరుకు వేలాడి 30 సెంటీమీటర్లు సాగితే చాలు. హైట్కి వెయిట్కి తగ్గ హైట్ ఉంటాడు. ఆ కొంటె జవాబుకి కిమ్మనలేక గుడ్లురిమి నిప్పులు కురిపించాడు. ఈ దేశంలో విద్యాధికులు ఉద్యోగాలకై పరాయి దేశాలకి ఎందుకు ఎగబడుతున్నారు? ఇంటర్వ్యూల పేర ఇలా సజీవ సమాధి కావడం ఇష్టం లేక. గంగున మోగింది శౌరి కంఠం. 1938 బ్యాడ్ ఇయర్. అదే 1938 చాలా చెడ్డ సంవత్సరమని ఎలా చెప్పగలవు? మధ్యలో అందుకున్న తిరుపతి గుండు గింజుకుంది. తమలాంటి తెలివైన వారు చాలామంది పుట్టారు కాబట్టి. స్వరం మారిన సమాధానానికి కరెంట్ షాక్ తగిలినట్లు మెంబర్ల ముఖాలు ఎర్రబడి నల్లగా మాడాయి. కోపాన్ని తమాయించుకోలేక పిడికిళ్ళు బిగించారు. అయినా తొందరపడక తాపీగా ఆలోచించసాగారు. అయోగ్యుడికి పట్టం గట్టి యోగ్యుడి చేత పాదాభివందనం చేయించాలంటే మాటలా? అందుకే మాజీ సర్పంచ్ విగ్గు సవరించుకుంటూ ప్రశ్న గుప్పించాడు. జీలకర్రని ఇతర భాషల్లో ఏమంటారు? ఫ్రెంచ్లోనా? పైశాచిక భాషలోనా? చిరుచిరులాడుతున్న శౌరి సందేహం. భారతీయ భాషల్లో చెప్పు చాలు. చేతనున్న పుస్తకంతో టేబుల్పై తాటిస్తూ అంది విగ్గు. నాకివ్వబోయే గుమాస్తా ఉద్యోగానికి జీలకర్రకి సంబంధం తెలుసుకోవచ్చా? నీ సైన్స్ చదువుకి విత్ రెఫరెన్స్ టు యువర్ లెటర్ అండ్ డెబిట్ క్రెడిట్ ఏమైనా పొంతన ఉందా? తెలివితేటలు వెలగబెట్టాడు మాజీ సర్పంచు. గాఢంగా నిట్టూర్చడం గాని పెదవి విప్పలేదు శౌరి. నేటి విద్యా విధానంపై అతను విరుచుకుపడతాడని, ప్రభుత్వాన్ని ఏకి పారేస్తాడని, బూర్జువా పెట్టుబడి విధానాలంటూ నినాదాలు చేస్తాడని, అప్పుడెంచక్క యూ నక్సలైట్ గెట్ అవుట్ అంటూ అతన్ని మెడబట్టి కటకటాల వెనక్కి నెట్టాలని తెగ ముచ్చటపడుతున్న మెంబర్లకి నిరాశ ఎదురైంది. 2 క్షణాలు నిశ్శబ్దం రాజ్యమేలాక ఓటికుండకి మోత ఎక్కువని పుస్తకం వంక చూస్తూ ఈ మాత్రం తెలియదా? జీలకర్రని హిందీలో జీరా, కన్నడంలో జీరిగి, మలయాళంలో జీరగం, బెంగాలీలో జీరా, మరాఠీలో జీరే, గుజరాతీలో జీరు, మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో సిరగం అంటారు. దండకమలా చదివి గుక్క తిప్పుకున్నాడు విగ్గు మెంబర్. అరవంలో ఏమంటారో చెప్పారు కాదు. పెదవి దాటని మందహాసంతో అడిగాడు శౌరి. మాజీ సర్పంచు, నేటి ఇంటర్వ్యూ కమిటీ మెంబర్ తన చేతిలో ఉన్న పుస్తకాన్ని తిరగేసి మరగేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నాడు. తోటి మెంబర్ మానం కాపాడాలని గొంతు సవరించుకుని హైడ్రోఫోబియా అంటే ఏమిటి? దారి మళ్లించాడు తిరుపతి గుండు. పిచ్చెక్కిన కుక్కలు, నక్కలు, కోతుల లాలాజలంలో విషం ఉంటుంది. అవి కరిస్తే హరి అనడం ఖాయం. మీ నోటి తుంపరలు నా ఒంటిని తాకితే నా ప్రాణాలకే ముప్పు. చాలు చాలు, ఇక వస్తాను. మీ పిచ్చాళ్లకే ఉద్యోగాలు ఇచ్చుకోండి అని చీకొట్టి విసురుగా రోడ్డెక్కాడు శౌరి. 2 పుష్కరాల వయసు దాటిన శౌరి మగతన ముట్టిపడే ఆజానుబాహుడే. అయితే ఏం లాభం? ఈ జీవితమింతేలే అని రాజీపడక తిరగబడక త్రిశంకులా వేలాడుతున్నాడు. నిర్జీవంగా కాళ్ళీడ్చుకుంటూ చిరు సాయం వేళకి పార్కుకు చేరాడు శౌరి. వేప చెట్టు కింద మోకాళ్లపై తల అంచి బిక్కముఖంతో కూర్చున్న ధీరని చూడగానే ఉలిక్కిపడ్డాడు. ఈసారి ఉద్యోగం తథ్యం. రిటర్న్ టెస్ట్లో 100% వస్తుందని, కుందేలు పరుగుతో ఆమె తన కౌగిలిలో ఇముడుతుందని ఆశపడ్డ శౌరి అవసరానికి మించి నిరుత్సాహపడ్డాడు. అతని ఉదాసీనపు తాబేటి నడక చూసి ఈసారి కూడా ఇంటర్వ్యూ తగలేశాడని తల్లడిల్లింది ధీర. తమ పరాభవాలు తలుచుకొని పొర్లి బావురు మనలేదిద్దరు. తమ ఉనికి నలుగురు కంట్లో పడుతుందని దుఃఖాన్ని దిగమింగేశారు. తమ రహస్య సమావేశం బహిరంగమవుతుందని భయపడుతున్నారు. తమ ప్రేమ బ్రతికి బట్టగట్టదని హడలిపోతున్నారు. అయినా వాళ్ళిద్దరి ప్రేమని పెద్దలు హర్షించకపోవడానికి కారణం కులం మతం కాదు. వాళ్ళిద్దరిది ఒకే కులం మతం. పోనీ వర్గభేదం ఉందా అంటే అదీ లేదు. ఇద్దరూ పరమ ధనవంతుల బిడ్డలు. శౌరి తండ్రి శ్రీశైలం, ధీర తండ్రి సప్తగిరి ఒకే సందులో ఎదురుబదురు ఇళ్లల్లో ఉంటున్నారు. కడుపారా తిని హాయిగా కొనుకు తీయడానికి వీలుగా పూర్వీకులిచ్చిన శవంతకమణి లాంటి ఆస్తి వాళ్లకుంది. ఏదో కాలక్షేపం కోసం పేదల పార్టీలో చేరారు సప్తగిరి, శ్రీశైలం. కాలక్రమేణా స్థానికంగా ఆ పార్టీ తలలో నాలుకైనారు. పేదల పేరుతో పదవి పైకం పెంచుకోవాలనే దురద వాళ్ళకి పట్టుకుంది. మున్సిపాలిటీని, పంచాయతీ సమితిని, కోఆపరేటివ్ బ్యాంకుని, శివాలయాన్ని, గ్రంథాలయ సంస్థని, అనాథాశ్రమాన్ని, కాలేజీ కమిటీని వగేరాలని సమానంగా పంచుకుని ఏలసాగారు వాళ్ళిద్దరూ.
తండ్రుల పదవులు పంచుకుంటే పిల్లలు ప్రేమని పెంచుకున్నారు. ధీర నా కోడలని మురిసిపోయేవాడు శ్రీశైలం. శౌరి నా అల్లుడని నీల్గేవాడు సప్తగిరి. దురద పుట్టినప్పుడు గోకిన కొద్దీ హాయి మరింత పెరుగుతుంది. ఉన్న పదవులతో తృప్తిపడిన సప్తగిరి శ్రీశైలం ఎమ్మెల్యే నిచ్చెనెక్కి మంత్రులుగా స్థిరపడాలనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్కై నేనంటూ పోటీలు పడి పేచీలకు దిగారు. శ్రీశైలానికి పేదల పార్టీ టికెట్ దొరికింది. తనకి మొండి చేయి చూపించేసరికి ఆ పార్టీపై అలిగి పేద బీదల పార్టీ అంటూ కొత్త జెండా ఎగరేసి ఎన్నికల రంగంలోకి దూకాడు సప్తగిరి. అంతే, వాళ్ల సందులో ఉన్న మురిక్కాలవలో గ్యాస్ పుట్టింది. వాళ్ళిద్దరి మధ్య అగ్ని ప్రజ్వరిల్లింది. ప్రచార సమయంలో వాళ్ళిద్దరూ వ్యక్తిగత దూషణకి దిగారు. ఒకరినొకరు బండబూతులతో ఆడిపోసుకున్నారు. బద్ధ విరోధులైనారు. ఏదో విధంగా ఎమ్మెల్యేగా నెగ్గాలని తమ ఆస్తినంతా కరిగించి పోటీలు పడసాగారు. మూర్ఖత్వపు పట్టుదలతో దౌర్జన్యానికి ప్రాణం పోశారు. సప్తగిరి గూండాగరుడని చేరదీస్తే శ్రీశైలం రౌడీనందికి ఆశ్రయమిచ్చాడు. కూత పెడుతూ తండ్రులు కబాడీ ఆడుతుంటే కాలేజీ చదువు పూర్తి చేసిన ధీర, శౌరి కుయ్యో మొర్రోమని కృంగిపోసాగారు. అంతవరకు పచ్చజెండా లూపి వాళ్ల ప్రేమకి ప్రాణం పోసిన శ్రీశైలం, సప్తగిరి ఇప్పుడు రెడ్ లైట్ చూపించి హంతకుల్లా మారారు. ఆ ప్రేమికులిద్దరూ కలవకుండా తమ పెద్దరికంతో కట్టడి చేశారు. తమ మాట పెడచెవిన పెడితే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. ధీర, శౌరి ఆ అదిలింపులకి హడలిపోలేదు. కానీ తెగే వరకు లాగితే తమకే నష్టమని మౌనం వహించారు. మొండివాడు బలవంతుడని, దుస్సాహసం కూడదని తండ్రుల ముందు తలలూపి చాటుగా కలుసుకోసాగారు ఆ ప్రేమికులు. ఆర్థిక స్వాతంత్రం ఉంటే గాని తమ ప్రేమ కలకాలం నిలవదని ఉద్యోగాలకై ఎగబడ్డారు. కొలువు దొరకగానే కళ్యాణమని చూపుల కోలాటంతో కాలక్షేపం చేయసాగారు. ఎన్నికల పండుగ ముగిసింది. శ్రీశైలం చిత్తుగా ఓడిపోయాడు. సప్తగిరికి డిపాజిట్ దక్కలేదు. ధనం పార్టీ అభ్యర్థి కామి గెలిచాడు. ఎన్నికల పుణ్యమాని తన ఆస్తి 3 తాకట్టులో ఉందని విలపించలేదు శ్రీశైలం. కానీ సప్తగిరి ఆస్తి సగానికి పైగా అమ్ముడుపోయిందని ఆనందించాడు. ఇంట్లో పితృదేవోభవ అంటూ, బయట ప్రేమే దైవమని తీరిక సమయాల్లో ప్రేమించుకుంటూ ఉద్యోగాల వేటలో ఉన్నారు ధీర, శౌరి. ఊరి చివరన శిథిలమైన పార్క్లో రహస్యంగా కలుస్తూనే ఉన్నారు. గుసగుసలాడుతూనే ఉన్నారు. ఎప్పుడో ఆపద వస్తుందని ఇప్పుడు విచారించడం, 6 నెలల తర్వాత చెల్లించవలసిన వడ్డీని నేడే అప్పు చూసి ఇవ్వడమంత అవివేకం. మనమిలా బిగుసుకుపోయి ఉద్రేకానికి బదులు ఉక్రోషాన్ని పెంచుకుంటే బ్రతికి బట్టకట్టలేం. రేపనేది ఉంది ధీరా, అనునయంగా ఆమెకి ధైర్యం చెప్పసాగాడు శౌరి. ఆ శిథిలమైన పార్క్లో వాళ్ళిద్దరికీ రాయి వేటు దూరంలో మరో ప్రాణి లేదు. రేపు అనేది ఉంది. అది ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఉన్న పళంగా నాకు పెళ్లి చేయాలని మా నాన్న గొడవ చేస్తున్నాడు. ఎలక్షన్స్ రోజులే మనకి హాయిగా గడిచాయి. మన ఊసు మరిచి ఎన్నికల్లో కూరుకుపోయారు. ఇప్పుడు సాధించడానికి ఏం లేక మన మీద పడ్డారు. మధ్యంతర ఎన్నికలొస్తే బాగుండును. కరకరలాడే తన కోపాన్నంతా కుమ్మరించింది ధీర. మనకంత అదృష్టం కూడానా? నీలాంటి కష్టాలే నాకు వచ్చాయి. నీకు పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఆశ్చర్యంగా అందామే. మా నాన్నకి బెదిరింపు లేఖలు వస్తున్నాయి. వాటికి తట్టుకోలేక నాకు పెళ్లి చేస్తానంటున్నాడు. ఆ ఉత్తరాలు మా నాన్నే రాసుంటాడు. చంపుతాను కాసుకో అంటూ ఫోన్లు చేయడం, లెటర్స్ రాయడం మా నాన్నకి అలవాటే. మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను సాక్ష్యం చెబుతాను. మా నాన్న జైల్లో కూర్చుంటాడు. మనం ఎంచక్కా ప్రేమించుకోవచ్చును హుషారుగా అంటూ గబుక్కునాగి కళ్ళు చిట్లించి, మా నాన్న బెదిరింపుకి నీ పెళ్లికి సంబంధమేమిటి? అనుమానంగా చూసింది. మా నాన్నని హత్య చేస్తానంటూ ఉత్తరాలు వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళడు. మున్సిపల్ ఆఫీస్లో మా నాన్న డెత్ రిపోర్ట్ ఇస్తాను. ఘనంగా కర్మకాండ చేస్తాను. అయినా నా చేతుల్లో తగలడే యోగ్యత మా నాన్నకుండొద్దు. అది సరేలే, అసలు విషయానికి వస్తాను. మా ఆస్తి మార్టిగేజ్లో ఉంది. వెంటనే అప్పు తీర్చకపోతే తాకట్టు వాకట్టు అవుతుందని లాయర్ నోటీసులు వస్తున్నాయి. ఆ బెదిరింపు లేఖలకి భయపడి నన్ను నమ్మడానికి హైదరాబాద్ వెళ్ళాడు మా నాన్న. ఏడ్పు ముఖం పెట్టలేదు కానీ ఉక్రోషంతో ఉడికిపోతున్నాడు శౌరి. కర్మ, మా నాన్నకి తోడు మీ నాన్న కూడా హైదరాబాద్ వెళ్ళాడా? ఇక మనం ప్రిపేర్ కావాల్సింది ఉద్యోగాలకు కాదు, పెళ్లి పరీక్షలకి. హేళన మిళితంగా అంది. అంత సులభంగా సంబంధాలు సెటిల్ అవుతాయా? శౌరి అమాయకత్వం. వివాహం వ్యాపారపరమైంది. దానికి బ్రోకర్లున్నారు. క్షణంలో బేరం సెటిల్ చేస్తారు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. ముందు చూపుతో చెప్పసాగింది. కింగ్ కర్తవ్యమని ప్రశ్న గుర్తులా మారాడతను. మనం రూట్ మార్చాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం
లంచం సిఫార్సు లేకుండా ఉద్యోగం దొరకదు. మన కాళ్ల మీద మనం నిలబడితే గాని పెద్దల్ని ఎదిరించలేం. 10 రోజుల క్రితం నేను కేడీ ఆఫీస్లో జరిగిన ఇంటర్వ్యూకి, నువ్వు బీఏడీ ఆఫీస్లో జరిగిన ఇంటర్వ్యూకి వెళ్ళాం. రిజల్ట్స్ ఇంకా రాలేదు. మనం వెంటనే ఉత్తరం దక్షిణంగా ప్రయాణిస్తేనే మన ప్రేమ నిలుస్తుంది. నువ్వే దిక్కుకు వెళ్తావు? నేరుగా అతన్ని ముగ్గులోకి లాగింది ధీర సాలోచనగా. విషయం అర్థం చేసుకున్న శౌరి, నేను దక్షిణం అంటూ భయకంపితుడై, ధీరా మనం పారిపోవాలి అంటూ చివాలన లేచాడు. కూతవేటు దూరంలో మదించిన ఏనుగుల్లా వస్తున్న గూండా గరుడ, కేడి, నంది ఘర్షణ పడుతున్నారు. ప్రమాదం ముంచుకొస్తున్నది. రేపే మన ప్రోగ్రాం అమలుపరచాలి. కమాన్ రన్. కాళ్ళకి బుద్ధి చెప్పింది ధీర పిసరంత భయంగా. అప్పటికే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతున్నాడు శౌరి. పగబట్టిన పాముల్లా కలియబడుతూ రంకెలేస్తూ ముందు కురుకుతున్నారు గరుడ, నంది. కోపానికి మారుపేరైన భర్త అంటే మంగమ్మకి భయం. అయినా చొరవ తీసుకుని ధీర పెళ్లి విషయంలో సప్తగిరి మనసు మార్చాలని దీర్ఘాలు తీసింది. ఆడపిల్ల కలవాళ్లం, ఎగిరెగిరి పడితే ఎలా? నష్టపోయేది మనమే. అనవసరపు పట్టుదలకి పోయి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి. మీరు పెద్ద మనసుతో అడగాలే గాని శ్రీశైలం అన్నయ్య కాదనడు. పిల్లలు ముచ్చటపడుతున్నారు. ఆపుని దండకం. నాపై కత్తిగట్టిన వాడి కొడుకు కాళ్ళు కడగాలా? సిగ్గు లేకపోతే సరి. ఏదో తెలిసి తెలియని వయసులో కలిసి తిరిగారు. అంత మాత్రానికే పెళ్లి చెయ్యాలా? అయినా ఆ వెధవని మన ధీర పూర్తిగా మర్చిపోయింది. భార్యపై ఒంటికాలిపై లేచి దుమదుమలాడాడు సప్తగిరి. హూ ఈజ్ హూ పుస్తకం తిరిగేస్తున్న ధీర, నా కోసం ఎందుకలా కొట్లాడుకుంటారు? అసలు నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను కసిరినట్లు గొణిగింది. చేసుకుంటానన్నా చేసుకునే వాళ్ళెవరు? కొంచెం దాష్టికంగానే ఈసడించింది మంగమ్మ. కూతురి ప్రేమాయణం కోడై కూస్తున్నది. లోకం మెచ్చేలా భారీ కట్నమిచ్చి పెళ్లి చేద్దామంటే అప్పులతో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అందుకే ఆవిడ కూతురు పెళ్లికై మదన పడుతోంది. తండ్రిని రెచ్చగొట్టేలా తల్లి మాటలు మిగలడంతో తల్లడిల్లింది ధీర. తన వాక్చాతుర్యంతో సర్ది చెప్పడానికి శతవిధాలా ప్రయత్నించింది. ముగ్గురి మధ్యన సాగిన మాటల కోలాటం సప్తగిరి ప్రతిజ్ఞతో ముగిసింది. నేను ఈ రాత్రికే హైదరాబాద్ వెళ్తున్నాను. అక్కడ భారీ పెళ్లి కొడుకులు విరివిగా దొరుకుతారు. మన అంతస్తుకు మించిన అల్లుడి బేరం సెటిల్ చేస్తాను. ఘనంగా ధీరక పెళ్లి చేస్తాను. ఉద్రేకంగా ఊగిపోతూ గరుడని ఇంటికి కాపలా పెట్టి రైలెక్కేశాడు సప్తగిరి. అమ్మగారు, అమ్మాయిగారు వచ్చారా అని గరుడ పిలుపు బిగ్గరగా వినబడగానే ఉలిక్కి పడింది మంగమ్మ. గత రాత్రి స్మృతుల నుంచి తేరుకుంది. బాహ్యలోకానికి వచ్చింది. గరుడని తేరిపారా చూస్తూ, ఏమిట్రా దెబ్బలు అంటూ నొచ్చుకుంది. నందిగాడిని బాగా మేపుతూ మచ్చిక చేసుకుని నా పైకి ఉసుకొల్పుతున్నాడు శౌరి. చిన్నమ్మాయి గారిని మాటల్లో మభ్యపెట్టి అన్యాయం చేయాలని పెద్ద ఎత్తులో ఉన్నారు. వాళ్ళంతు చూస్తాను. బీరాలు పలుకుతూనే బాధగా బెలూన్లా ఉబ్బిన బుగ్గలు తడుముకున్నాడు గరుడ. వాళ్ళకి ఇదేం పోయే కాలం? అయ్యగారి మీద పగ. ఈరోజు ఏదో అఘాయిత్యం చెయ్యాలనే నందిని ఇంట్లో కట్టేశాడు శౌరి. కానీ అమ్మాయి గారిని అప్రమత్తంగా ఉండమనండి. ప్రత్యర్థి ఎత్తు చిత్తు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వీడి ప్రేమ కూల మమ్మల్ని సాధించడానికి ధీరపై అత్యాచారం చేస్తాడా? భయంతో కంపించింది మంగమ్మ. మీరేం బెంబేలు పడకండి. ఈ రాత్రికి నేను ఇక్కడే పడుకుంటానంటూ వరండాలో నడుం వాల్చాడు గరుడ. వీధి తలుపు వేసి లైట్ ఆర్పి ధీర గదిలోకి తొంగి చూసింది మంగమ్మ. ఆదమర్చి నిద్రపోతున్న కూతుర్ని చూసి తేలికపడ్డ మనసుతో తన గదిలోకి వెళ్ళింది. అంతవరకు నిద్ర అభినయిస్తున్న ధీర అంతా గమనిస్తూనే ఉంది. స్లీపింగ్ పిల్స్ వేసుకుని నిద్రాదేవి ఒడిలోకి జారింది మంగమ్మ. పిల్లిలా లేచిన ధీర మెరుపులా ఫోన్ అందుకుని డయల్ చేసింది. హలో, శ్రీకామి, పిఏ స్పీకింగ్ అని అవతల వైపు నుంచి వినబడగానే, కాబోయే మినిస్టర్ గారు లేరా అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఎలా ఉంటారు? మీరు అభినందించారుగా, ప్రమాణ స్వీకారం చేయడానికి హైదరాబాద్ వెళ్ళారు. ఎప్పుడొస్తారు? సంభాషణ పొడిగించింది ధీర మెరుపులాంటి ఆలోచనతో. ఇప్పుడే, ఎంత? అరగంట క్రితం వెళ్ళారు. తన పేరులోనే కాబోయే మినిస్టర్ని గుప్తపరిచిన శ్రీకామికి ఈసారి మంత్రి పదవి ఖాయమని ఈవినింగ్ పేపర్ న్యూస్ చూడగానే హైదరాబాద్ బస్ ఎక్కేశారు. నేను వెళ్తున్నాను. ఏమైనా అర్జెంట్ పనా? అంత అర్జెంట్ పని కాదు, జిడ్డు వ్యవహారం. వారొచ్చాక ఫోన్ చేస్తాను అంటూ రిసీవర్ పెట్టేసిన ధీరముఖం వికసించింది. ఇక ఆలస్యం చేయలేదు. ఇంకో నెంబర్ తిప్పింది.
అవతల వైపు నుంచి కేడీ ఆఫీసర్ హియర్ అని వినపడగానే ఐఎమ్ లేడీ అసిస్టెంట్ టు కాబోయే మినిస్టర్ ఉరఫ్ శ్రీకామి అంటూ గొంతు మార్చింది ధీర. నేనిప్పుడే డార్క్ ఎడిషన్ చూశాను. కామిగారికి నా అభినందనలు చెప్పండి. మీకోసం 8 గంటల నుంచి కామిగారు ఫోన్ చేస్తూనే ఉన్నారు. టీవీలో చిత్రలహరి చూస్తున్నారా? అధికారం చెలాయించింది. అమ్మమ్మ, ఎంత మాట! అంతా టెలిఫోన్ డిపార్ట్మెంట్ మహత్యం. ఏదో నా అదృష్టం బాగుండి ఇప్పటికి మీ కాలందింది. అయినా వారు నాకు ఫోన్ చేయాలా? కాకితో కబురంపితే రానో? కాకులు రాత్రివేళ తీరిగ్గా ఉండవని నా కోకిల స్వరంతో మీకు మెసేజ్ ఇవ్వమని ఇప్పుడే ఎంత 10 నిమిషాల క్రితం కారులో హైదరాబాద్ వెళ్ళారు. నేను ఇంకో 5 నిమిషాల్లో బస్ ఎక్కుతున్నాను. మాటలు నానుస్తున్నది. వారేం సెలవిచ్చారో చెప్పారు కాదు. అవతల వైపు ఆదుర్దా. 10 రోజుల క్రితం మీ ఆఫీస్లో ఇంటర్వ్యూ జరిగింది. మన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా? కామిగారి రికమెండేషన్ లెటర్తో ధీరా అనే అమ్మాయి రేపు మీ ఇంటికి వస్తుంది. ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వాలి అన్నట్టు చెప్పడం మర్చాను. ఆ పిల్లది మన కులమే. మీరంతగా చెప్పాలా? నా ట్రాన్స్ఫర్ విషయం అంటూ నసగసాగాడు కేడీ ఆఫీసర్. అతని మాటలకు అడ్డొస్తూ రేపు రాత్రి హైదరాబాద్ నుంచి ట్రంకాలు చేస్తాను. తీరిగ్గా మీ కథ చెబుదురు గాని ముందు మా క్యాండిడేట్ సంగతి చూడండి పొడి పొడిగా అంటూ ఫోన్ పెట్టేసింది ధీర. తన ప్లాన్ పారుతున్నందుకు ఆనందిస్తూ కామి రాసినట్లు సిఫార్సు లేఖ తయారు చేయడం మొదలుపెట్టింది. రాత్రి 10 గంటలు దాటినా విసుగు విరామం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా నోట్ల కట్టల కోసం ఇల్లంతా ఎక్స్రే కళ్లతో గాలిస్తున్నాడు శౌరి. పెట్టెలు ఇనప్పెట్టెలు జల్లించాడు. చిల్లర పైసలు రాలాయి. బ్లాక్ మనీ చీకట్లో ఉంటుందని అతని మెదడులో ఆలోచన మెలిచింది. ఆశగా అటకెక్కాడు. గుండిగలు, గంగాళాలు, నేతి జాడీలు, మడి జాడీలు, పాత డబ్బాలు తడిమి తడిమి బూచాడిలా మారాడు. రెట్టించిన పట్టుదలతో తుప్పుపట్టిన ట్రంక్ పెట్టె తెరిచాడు. ఆ పెట్టె నిండా పుస్తకాలున్నాయి. జనాకర్షణ గ్రంథం విదిలించాడు శౌరి. జలజల రాలాయి 50 రూపాయల నోట్లు. అతని ముఖం చింకి చాటంతైంది. హుషారుగా హౌ టు అపోజిషన్ బుక్ తీయగానే 100 రూపీస్ జారిపడింది. లంకె బిందెలు దొరికినంత సంబరంగా ఓ పెద్ద బైండ్ పుస్తకం తీశాడు. క్యాలెండర్, బర్త్డేకి సూట్ అయ్యే డ్రాయర్లు, బనీన్లు, సాక్సులు వగైరల శీర్షిక పేజీల్లో అతనికి 20 రూపాయల నోట్ల బొత్తులు దొరికాయి. పంచాంగం ప్రకారం మీ తిథికి, మీ నక్షత్రానికి ఏ మంచం, ఏ కంచం, మీ రాశికి సరిపడే వేశ్య అనే శీర్షిక పేజీల్లో అతనికి చాలా నోట్లు చిక్కాయి. పోగు చేసిన నోట్లు లెక్కించి 10,000 దాటాయని గుప్పించిన ఆనందంతో హిప్ హిప్ హుర్రే అని అనాలోచితంగా కేక వేస్తూ అటక మీద నుంచి కిందికి దూకాడు శౌరి. అసలు అపరిమిత ఆనందమే అనేక అనర్థాలకి మూలం. అతని కేకలకి భళ్ళున కళ్ళు తెరిచింది గంగమ్మ. అటక కింద ముద్దగా పడు నాకారాన్ని చూసి దడుచుకుని దొంగ దొంగ అని కేక వెయ్యబోయి కొడుకుని ఆనవాలు పట్టింది. ఆశ్చర్యంగా మాటలు సాగదీసింది. సౌరి, ఏమిట్రా చీకట్లో దేక్కుతూ వెతుకుతున్నావు? లైట్ వేసుకోకూడదు? దెయ్యాలమ్మా, దెయ్యాలు నా కల్లోకొచ్చి పీక్కు తింటున్నాయి. ఆంజనేయ స్వామి దండకం కోసం వెతుకుతున్నాను. లైట్ వేస్తే దయ్యాలు పారిపోతాయి. రెడ్ హ్యాండెడ్గా వాటిని ఆంజనేయ స్వామికి అప్పగించాలని ఇలా చీకట్లో ఈదుతున్నాను. దండకం ఎక్కడుందమ్మా? గారాలు పోతూ తల్లిని మభ్యపెడుతూనే బెణికిన కాలుని చేతిని తన స్వాధీనంలోకి తెచ్చుకోలేక తెగ ఇబ్బంది పడుతున్నాడు శౌరి. అసలు ఆకారమే లేని దయ్యాలకి దడిస్తే ఈ జనారణ్యంలో ఎలా బట్టకడతావురా పిచ్చి సన్నాసి? నువ్వింత పిరికిగొడ్డు కాబట్టే మీ నాన్న ఆటలు సజావుగా సాగుతున్నాయి. నువ్వు అనుభవించవలసిన మీ తాతల ఆస్తినంతా మీ నాన్న రాజకీయ జూదంలో తగలేస్తున్నారు. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దండకం ఎక్కడుందో తెలియదు కానీ అమ్మవారి కుంకుమ నా దగ్గరుంది. బొట్టెట్టుకొని స్పెల్లింగ్ మిస్టేకులు లేకుండా దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యి. ఆ తల్లి కరుణించి నీ భయాన్ని పోగొడుతుంది. ఆ దేవి అభయమే మనకు దిక్కు అంటూ తాను కూడా బొట్టెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది గంగమ్మ. ఆ కన్నీళ్ల వెనక గతం పారాడుతున్నది. మరిచిపోలేని సంఘటన కదలాడుతున్నది. వినకూడని మాటలు చెవుల్లో పోరాడుతున్నాయి. ఇక ఎక్కువగా వాగితే నీ బొట్టు చెరిపేసి సన్నాసుల్లో కలుస్తాను, జాగ్రత్త. ఆ సప్తగిరిగాడి కూతురి పిల్లల మన వంశోద్ధారకులు. ఆ పిల్లలు పెట్టే తద్దినం కూడు తినలేక నా ఆత్మ చస్తుంది. వద్దు గంగా, వద్దు. ఆ పిండాలు మనింటి పిల్లులు కూడా తినవు. ధీరని కలలో కూడా కోడలిగా ఊహించకు.
ఇక సప్తగిరిగాడి ఊసెత్తితే చాలు నీ బొట్టు చెరిపేస్తాను జాగ్రత్త. సప్తగిరిని ఎదుర్కోవడానికి శారీరకంగా ఆర్థికంగా బలం లేక ఒంటికాలిపై గంగమ్మ మీద విరుచుకుపడుతున్నాడు శ్రీశైలం. మీ పెడధోరణి మీదే గాని నా మాట చెవిన పడనియ్యరు కదా. శౌరి ఉద్ధరించింది గుమాస్తా చదువు, ఉద్యోగమా లేదు. ఆస్తికి తగ్గ అప్పులున్నాయి. ఏదో వాడు ధీర అంటే మనసుపడుతున్నాడని గంగమ్మ మాటలు త్రుంచేస్తూ వాడి ముద్దు చెల్లించమంటావు. అదేగా నీ ఏడుపు. ఆడపిల్ల తండ్రైన ఆ సప్తగిరి గాడికి అంత పొగరుంటే నాకెంత గీర ఉండాలి. నువ్వేం కంగారు పడకు. ఇప్పటికిప్పుడు మన శౌరిని బేరానికి పెడితే కోట్లకి కోట్లిచ్చి తన్నుకుపోతారు. నీకింకా అనుమానమా? చూపిస్తా నా తడాకా. ఇప్పటికిప్పుడే హైదరాబాద్ వెళ్ళి మన అబ్బాయిని అమ్మేస్తా. మీసాలు మెలేస్తూ ప్రగల్భాలు పలికాడు శ్రీశైలం. రాజకీయం చేయడానికా మీరు హైదరాబాద్ వెళ్ళేది? లేదా పదవి వ్యామోహం కన్నా అత్యంత నికృష్ట దుర్వ్యసనం పదవి వ్యామోహం. అతని అంతరంగం బాగా తెలుసు కాబట్టి అది సులభంగా చీదరించింది గంగమ్మ. ఆమె అనుమానం ఆమెకుంది. నువ్వు నోర్మోయ్. ల్యాండ్ సీలింగ్ పుణ్యమాని భూస్వాములు పట్నాలకు వలస వెళ్ళి బిల్డింగ్ స్వాముల్లా మారారు. ఇళ్ల స్థలాలకున్న విలువ పంట పొలాలకు లేదు. అందుకే సిటీకి వెళ్తున్నాను. మన అబ్బాయిని కోటికి తక్కువకి అమ్మను. మనవాడికి అంత రేటు పలికే వరకు హైదరాబాద్ వదలను. ఇంకా మాటలు పెంచకు. పెంచావా బొట్టు చెరిపేస్తాను. గంగమ్మ సెంటిమెంట్పై చిందులేస్తూ ఆగ మేఘాలపై హైదరాబాద్ బయలుదేరాడు శ్రీశైలం. పోయేవాడు తన దారిన తాను పోక మా అబ్బాయి అసహించుకునేలా ధీర జీవితాన్ని నాశనం చేయాలి అంటూ నంది చెవికి తడి చేశాడు. శ్రీశైలం హైదరాబాద్ వెళ్ళాక ఎప్పుడు ఎటువంటి దుర్వార్త వినవలసి వస్తుందోనని భయపడుతూ కుంకుమ భరణని చేతికి అందుబాటులో ఉంచుకుంది. భర్త శాడిస్ట్ మెంటాలిటీని మరవడానికి ప్రయత్నిస్తూ గత స్మృతుల నుంచి బయటపడి కొడుక్కి ధైర్యం చెబుతూ అతని వెన్ను నిమురుతూ దైవధ్యానం చేయసాగింది గంగమ్మ. సరిగ్గా అదే సమయంలో టెలిగ్రామ్ అని కేక వినబడగానే ఆమె గుండె వడివడిగా కొట్టుకుంది. చెమట పట్టింది. విసురుగా వీధి తలుపు తీసి టెలిగ్రామ్ అందుకున్నాడు శౌరి. ధీర డాక్టర్ ఆఫ్ సప్తగిరి అని చదివి ఇది మాది కాదయ్యా అంటూ విసుక్కుని తీరిగ్గా నాలిక్కర్చుకున్నాడు. సారీ సార్, ఇది మీది అంటూ ఇంకో టెలిగ్రామ్ ఇచ్చాడు మెసెంజర్. మీ నాన్నకి ఏమైందిరా? నిలువెల్లా వణుకుతున్న గంగమ్మ కంఠంలో జీరా. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. ఉన్న పళంగా నందిని హైదరాబాద్ పంపమని టెలిగ్రామ్ ఇచ్చారు గంభీరంగా అన్నాడు శౌరి. ఇక్కడ పోరు చాలక అక్కడ కూడా సప్తగిరితో గొడవ పడుతున్నారా? నేనేం చేయాలి దేవుడో? బిగ్గరగా రాగాలు తీస్తూ ముక్కు చీదసాగింది గంగమ్మ. అంతవరకు పడుకుని ఉన్న నంది చివ్వున లేచి మీరేం దిగులు పడకండి. అయ్యగారికి కాపు కాస్తూ సప్తగిరి చేత మట్టి ఎలా కర్పించాలో నాకు బాగా తెలుసు. హైదరాబాద్లో నా దోస్తులు చాలామంది ఉన్నారంటూ ధైర్యం చెప్పసాగాడు. శ్రీశైలం బస చేసిన విడిది వివరాలు చెబుతూ మందికి 100 నోటిచ్చాడు శౌరి. సరిగ్గా అదే ముహూర్తంలో సప్తగిరి ఇంటి మెయిన్ గేట్ దాటి రోడ్డు మీదకి వస్తున్న గరుడ కంఠం బిగ్గరగా వినబడింది. హైదరాబాద్ జైలు నాకు కొత్తేమీ కాదు. శ్రీశైలం అంతు చూస్తాను. అయ్యగారిని క్షేమంగా తీసుకొస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. పోకిరి వెధవలు పొంచి ఉన్నారు. రోడ్డు మీదకొచ్చి నంది గరుడ ఢీకొనలేదు గాని ఒకరినొకరు గుర్రుగుర్రుగా చూసుకుని రంకెవేశారు. సూర్యుడి కన్నా ముందే నిద్రలేచిన శౌరి 7 గంటలకల్లా ట్రిమ్గా తయారైనాడు. భుజానికి తగిలించుకున్న బ్యాగ్లో 10,000 నోట్ల కట్టలు కప్పెట్టేశాడు. అమ్మా, ఉద్యోగాల వేటకు వెళ్తున్నానంటూ హుషారుగా రోడ్డు మీదకొచ్చాడు. చాటుగా ఓరగా అలవాటుగా ఎదురింటికేసి చూశాడు. ధీర జాడ కనబడకపోవడంతో ఈసారి కూడా ఫెయిల్ అయిందని దిగులు పడ్డాడు. గుప్పమని కోపం పొంగింది. ఆమెపై కాదు, తనని పత్తేదార్లా పరిశీలిస్తున్న తల్లిని చూసి అలానే నిల్చుంటే ప్రమాదమని ముందుకు సాగాడు. శౌరి పోకడికి మనసారా దీవించలేక అలాగని కసితీరా శపించలేక ఎటూ తోచినట్లుగా వరండాలో పచార్లు చేస్తున్నది గంగమ్మ. ఎంతైనా తల్లి మరి. ఆఫీసర్ దిగంబరానికి ఇలా పైకం చదివించి అలా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకోవాలని ఉవ్విళ్ళూరుతూ గబగబా నడుస్తున్నాడు శౌరి. కాదు కాదు, గాలిలో తేలిపోతున్నాడు. ఆఫీసు నుండే సంపద కాలనీకొచ్చాడు. అది కాకులు దూరలేని కాంక్రీట్ కట్టడాల కాలనీ. అక్కడ కార్లు కనబడుతున్నాయి కానీ పాదాచారులు కనిపించడం లేదు. నిర్మానుష్యంగా మోటార్ కాలుష్యంతో నిండి ఉన్నాయి రోడ్లు. తనకెదురుగా వస్తున్న ఎలుగుగొడ్డుని చూడగానే శౌరి వెన్నులో భయం జరజర పాకింది. అతనికి చెమట్లు పట్టాయి. కళ్ళు చిట్లించి చూశాడు.
అది భల్లూకం కాదు. ఓ నడివయసు లంబోదరుడు రొప్పుతూ రోజుతూ నడకలాంటి పరుగుతో దొర్లుతూ వస్తున్నాడు. బ్లాక్ కలర్ కడ్రాయర్, నీరు కావి రంగు చేతుల బనీను ధరించాడు. దూరంగా వినపడుతున్న చావు మేళానికి ఒళ్లంతా కదిలిస్తూ ఆనంద తాండవం చేస్తున్నాడు. అతని విచిత్ర వైఖరికి విస్తుపోతూ చివరికి ఎలాగైతేనేం ఆఫీసర్ బంగళాకి చేరాడు సౌరి. మెయిన్ గేట్ ఇరువైపులా సంపద కోట, దిగంబరం ఆఫీసర్ అనే నేమ్ బోర్డులు వేలాడుతున్నాయి. బంగళా ముందు ఆవరణలో బెక్కకి అందే జీపులు, కార్లున్నాయి. ఆ బంగళాలో లెక్కకి అందని మనుషులు హడావుడిగా తిరుగుతున్నట్లు, బిగ్గరగా అరుస్తున్నట్లు శబ్దాలు వినపడుతున్నాయి. శౌరి మనస్సేదో కీడు శంకిస్తున్నది. కుడి కన్ను మాత్రం ఎడతెరిపి లేకుండా అదురుతున్నది. అంటే తనకి అంతా శుభమే జరుగుతుంది. అయినా ముందుకెళ్ళడానికి జంకాడు. వాహనాల గుంపులో పోలీస్ జీప్ కనబడగానే అతని గుండె గుబిల్లుమంది. వెనక్కి 2 అడుగులు వేశాడు. మీరు ముడుపు చెల్లించడానికి వచ్చారా అని పాము బుసలా వినపడేసరికి గిర్రున వెనక్కి తిరిగాడు శౌరి. ప్రశ్నించిన వ్యక్తి పంచె లాల్చీ కట్టిన అతని భుజంపై ప్యాంటు షర్టు వేలాడుతున్నాయి. ట్రాన్స్ఫర్ కోసం తెల్లవారుజామున ఆఫీసర్ గారికి నిలువుదోపిడి ఇచ్చినవాడు పిచ్చాడై పరారైనాడు. మీకు ఎదురుపడే ఉంటాడు తాపీగా అంటూ బీడీ వెలిగించాడా వ్యక్తి. అసలు విషయం అర్థం కాక వివరంగా చెప్పండి అంటూ ముఖం చిట్లించాడు సౌరి. నేను ఆఫీసర్ గారి తాన్లో క్లాతేగా, బేవర్స్గా చెప్పలేను. బెట్టు చేస్తూ చేజాపాడు. ఈ తద్దినం తప్పదని 10 చదివించాడు శౌరి. యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ వారు ఆఫీసర్ గారిని చుట్టుముట్టి కరెన్సీ కట్టలు, బంగారు కడ్డీలు, వెండి ముద్దలు, ఇళ్ళు, పొలాల తాలూకు ఆ వ్యక్తి చెప్పే మాటలు వినలేక అక్కడ పాతుకుపోతే ప్రమాదమని తోకముడిచాడు శౌరి. పరిపరి విధాలా విలపిస్తున్నాడు. ఈ రైడింగ్ రేపు జరిగితే బాగుండేది. ఈరోజు ఉద్యోగం దొరికే ఛాన్స్ పోయిందనే దిగులు ఒకవైపు, లేటుగా రావడం వల్ల 10,000 మిగిలాయనే ఆనందం మరోవైపు. ఆ టగ్ ఆఫ్ వార్లో అతనికి శిరోవేదన పెరిగింది. అంతా మంచికే జరిగిందని రాజీ మనస్తత్వంతో కాళ్ళిడ్చుకుంటూ నడుస్తున్నాడు శౌరి. తండ్రి పెళ్లి గుర్తుకు రాగానే అగ్నిలో ఆజ్యం వేసినట్లు బగ్గున మండాడు. ఎదిరిస్తే తండ్రి తన చేతికి చిప్పనిస్తాడు. కూలీ పని చేసైనా కడుపు నింపుకోవాలని అటు ఇటు చూసి నేరుగా బిటులై కంపెనీ ఆఫీస్లోకి దూరాడు సౌరి. మేనేజర్ని కలిశాడు. సార్, నాకు జాబ్ కావాలి. ఏ పనైనా చేస్తాను. ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి. బ్రతిమాలకుండా కొంచెం దాష్టికంగానే దేబిరించాడు శౌరి. అతని చొరవకి కోపించక, అలాని కరుణించక యాంత్రికంగా అడిగాడు మేనేజర్. ఏమైనా అనుభవం ఉందా? క్లర్క్గా లేదు, కూలీగా ఉంది. ఎల్కేజీ నుంచి పుస్తకాల మోపులు మోయడం వల్ల ఎంత బరువునైనా అవలీలగా ఎత్తగలను. వెరీ గుడ్, వృద్ధిలోకి వస్తావు. సరైన టైంకి వచ్చావు. వీధి బడిలో తెలుగు చదవడం వల్ల నీ అనుభవం నాకు లేదు. ఈ కంపెనీ ఎత్తేస్తున్నాను. ఫర్నిచర్ అంతా లారీల్లో లోడ్ చేయాలి. నాకు తోడుగా నువ్వు కూడా. మేనేజర్ మాటలు పూర్తి కాలేదు. ఆవేశంతో ఆకాశమంతా ఎత్తు ఎగరబోయిన శౌరికి రూఫ్ అడ్డు తగిలి తల బొప్పి కట్టింది. 2 కిలోల పౌడర్ పులిమిన తెల్లబడని నల్లటి ముఖంతో రోడ్డెక్కాడు. యాదృచ్ఛికంగా అతన్ని కలిశాడు యోగి. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ కావడంతో అవలీలగా కాఫీ హోటల్లో చోటు చేసుకున్నారు. తన ఉద్యోగ వేట అనుభవాలు ఏకరువు పెడుతూ ఉదాసీనంగా ఉన్న యోగి వంక గుచ్చిగుచ్చి చూస్తూ, నీకేం కర్మ కాలిందిరా, ఆముదం తాగుతున్నావు? ఎద్దేవా చేస్తూ ఆరాలు ప్రారంభించాడు శౌరి. ఆముదం తాగిన వాడిలా రోజులు దొర్లించవలసిన దుస్థితి యోగికి లేదు. గవర్నమెంట్ ఉద్యోగం వెలగబెడుతున్నాడు. వాడు మేనత్త కూతుర్నే పెళ్ళడబోతున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ పెళ్ళెప్పుడని అతని బాధ. తాను రచయిత్రిగా ఎదిగితేనే పెళ్ళంటుంది అతని మరదలు సప్తమి. అక్కడే అతనికి సప్తమికి పేచీ వస్తోంది. ఓనమాలతో గాక ఏబిసిడీలతో అక్షరాభ్యాసం చేసిన సప్తమి బీకాం పూర్తి చేసింది. ఇప్పుడు తెలుగు గుణింతాలు నేర్చుకుంటూ సైన్స్ ఫిక్షన్ రాసే ప్రయత్నంలో ఉంది. ఆమె రచనలు తెలుగు అచ్చులో ఎప్పుడొస్తాయో, తనకి పెళ్లి గీత ఉందో లేదో తెలియక తల్లడిల్లుతున్నాడు యోగి. సప్తమి రచయిత్రిగా ఎదగాలని నాకు ఉంది. తాను ఏపుగా ఎదిగిన తర్వాత ఓడలాంటి కారు, 6 అడుగుల బరుడు కావాలంటే నేను ఖర్చయిపోతాను అంటూ వలవల వాపోయాడు యోగి. మేనమావ, మేనత్తల బిడ్డలు చిన్నప్పటి నుంచి ఆలుమొగల్లా పెరిగారు. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా నీ ప్రేమని కాదనదు సప్తమి, నచ్చజెప్పసాగాడు శౌరి. మనం మనుషులం రా, అయినా నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? ఆలస్యం చేస్తే ధీరని ఎవరైనా ఎగరేసుకుపోతారని విఫల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావు. శౌరి ముఖం వివర్ణమైంది. పిసరంత పౌరుషంగానే అన్నాడు. మా ప్రేమని శంకించకురా. సాక్షాత్తు కుబేరుడొచ్చినా తలవంచదు ధీర. అది నీ అభిప్రాయం.
క్షణం ఆగి, మీ ప్రేమకి చిన్న షాక్ తగిలితే గాని మీ అంతరంగాలు బయటపడవు. దురాలోచన చేయడం లేదు యోగి, దూరాలోచన చేస్తున్నాడు. అమ్మా, ఏం తోచడం లేదే, అలా సప్తమి వాళ్ళింటికి వెళ్ళొస్తాను మారాం చేస్తూనే చెప్పులేసుకుంది ధీర. ధీర ఫ్రెండ్ సప్తమి, అందుకే కూతురిపై ప్రశ్నల వర్షం కురిపించలేదు మంగమ్మ. పొర్లి పొర్లి వస్తున్న ఆనందంతో చరచర ఆఫీసర్ ఇంటికి చేరింది ధీర. అదొక పెద్ద కొంప. అంతవరకు హుషారుగా వచ్చిన ధీర లంకంత కొంపలోకి జొరబడ్డానికి జంకింది. శౌరిని తలుచుకుని లేని ధైర్యం తెచ్చుకుని తడబడుతూనే కుడికాలు పెట్టబోయి ఆ ఇంట్లో ఎడంకాలు పెట్టింది. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న శటగోపం ఆమె వచ్చిన అలికిడికి పేపర్ అడ్డు తొలగించాడు. నమస్కారం, నా పేరు ధీర, శ్రీకామి గారు పంపారు అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో భద్రపరిచిన కవర్ ఆయనకిచ్చింది. ఆమెని ఆపాదమస్తకం గుచ్చిగుచ్చి చూస్తున్న శటగోపం ముఖంపై మందహాసపు ముసురు కమ్మింది. ఆఫీసర్ చూపుకి తన నాటకం బెడిసి కొట్టిందని కంపిస్తూ చెమట్లు చిమ్ముతున్న ముఖాన్ని జేబురుమాలతో అద్దుకుంది ధీర. లోకజ్ఞానం లేని నీకు ఉద్యోగం కావాలి, నీకు కాబోయే మినిస్టర్ రికమెండేషన్ ఈసడిస్తూ ఆమె ఇచ్చిన కవర్ని చింపేసి విసిరేశాడు ఆఫీసర్. తనని దోషిగా నిరూపించగల సాక్ష్యం చిన్నాభిన్నమైపోగానే ఆమెలో బలం పెరిగింది. గొంతు చించుకుంది. కామిగారిని ఇలా చిత్రవద చేసినందుకు మీకేం శిక్ష పడుతుందో తెలుసా? తెలీదు, చెప్తే వింటాను. నేను ఫోన్ చేస్తే చాలు మిమ్మల్ని అండమాన్ దీవులకి ట్రాన్స్ఫర్ చేస్తారు. తొందరపడకమ్మా, ఆ దీవులు ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో లేవు. సైన్స్ స్టూడెంట్వా? చరిత్ర తెలియదా? ఈరోజు పేపర్ చూడు, తెలుస్తుంది. అనాలోచితంగా పేపర్ వంక చూసిన ధీర ఒంట్లో రక్త ప్రసారం అరక్షణం ఆగింది. కాబోయే మంత్రి శ్రీకామికి ఈసారి కూడా మొండి చెయ్యి. వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఖాయమని హైకమాండ్ ఉత్తమొరలు. సార్థక నామధేయుడు కామి జీవితాంతం కాబోయే మినిస్టర్గా చలామణి అవుతాడు. ఆయన రికమెండేషన్ నా దగ్గర చెల్లదు. అయినా నీ కులం నా క్యాస్ట్ ఒకటే కాబట్టి 10,000 సర్ది గుమాస్తగిరిలో స్థిరపడు. నీదే ఆలస్యం. ఇంకా ఏదో వాగుతూనే ఉన్నాడు ఆఫీసర్ శటగోపం. కందిపప్పు ఉన్నదా అన్న బేరానికి కందులు మాకొట్లో కారు చౌకనే వ్యాపార ధోరణిలో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ డబ్బే ఉంటే ఈ నాటకం ఎందుకు ఆడతానని సణుక్కుంటూ ఆ రోజు పేపర్ చూడనందుకు నాలిక కొరుక్కుంటూ రోడ్డెక్కింది ధీర. రోడ్డుకి ఇరువైపులా ఉన్న షాపుల వంక ఆఫీసుల వంక కన్నార్పకుండా చూస్తోంది. ఆమెకి చిరపరిచితమైన బోర్డు కనబడలేదు. ఫారిన్ గూడ్స్ కంపెనీలో సేల్స్ గర్ల్ ఉద్యోగానికి 50 రూపాయలు తగలేసి అప్లై చేసింది. ఇంకా కాల్ లెటర్ రాలేదు. అసలు విషయం ఆరా తీయాలని ఆ కంపెనీ కోసం వెతుకుతోంది. ఆమెకు ఆ కంపెనీ బోర్డు కనబడలేదు కానీ ఆ షాపును గుర్తించింది. ఆ షాపు పైన పసుపు కుంకుమలు రాసిన కొత్త బోర్డు వేలాడుతోంది. కళ్ళు చిట్లించి అక్షరాలు కూడా బలుక్కొని అతి కష్టంగా చదివింది ధీర. ఇక్కడ అందంగా క్షౌరవం చేయబడును, నేడే క్షౌరవం చేయించుకోండి. అంతా మోసం, కుట్ర. ఉద్యోగాలు ఇస్తామని అప్లికేషన్కి 50 దండుకొని ఫారిన్ కంపెనీ ఉడాయించింది. నిరాశతో బాగా అలసిపోయింది ధీర. కాసేపు సేద తీరడానికి సప్తమి ఇంటికి వెళ్ళింది. టేబుల్పై గుట్టలు గుట్టలుగా పడి ఉన్న బైండ్ పుస్తకాల వంక చూస్తూ, చూచిరాత రాస్తున్న సప్తమి వంక ఆశ్చర్యంగా చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది ధీర, ఏమిటి రాస్తున్నావు? ప్రేమ కాలుష్యం నవల, సైంటిఫిక్ రీజనింగ్తో ఇన్ఫర్మేటివ్ నవల రాస్తున్నాను. టెక్కుగా తలెగరేసింది. చాలా పుస్తకాలు చదివి రాస్తున్నావే. చదవడమా నా బొంద? నా లక్కీ నంబర్ 7. 70 రెఫరెన్స్ పుస్తకాలు సేకరించాను. గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తల దగ్గర నుంచి అంతరిక్ష విజ్ఞానం వరకు అన్ని గ్రంథాలు పోగు చేశాను. ప్రతి పుస్తకంలో 7వ పేజీలో 7వ లైన్ నుంచి 16వ లైన్ వరకు చూసి రాస్తూ నవల్లో ఇరికిస్తున్నాను. ఆపసోపాలు పడుతున్నది సప్తమి. నీ నవల కాదు కానీ నీ బావ యోగి బెంగపడుతున్నాడు. యోగికేం బ్రహ్మాండంగా ఉన్నాడు. మొన్న దశమి నాడు మా అత్తయ్య గుంటూరులో చూసింది. 50,000 కట్నంతో మా బావని తన్నుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారని గొప్పలు చెప్పింది. నిర్లక్ష్యంగా అంది, యోగి నిన్ను కాదని మరో మనువు చేసుకుంటాడా? ఆ అనుమాన నివృత్తి కోసం నవల పేరుతో నా పెళ్లి వాయిదా వేస్తున్నాను. ఇది చాలా అన్యాయమే సప్తమి. నికార్సైన ప్రేమికుడైతే నా నవల అచ్చులో వచ్చే వరకు ఆగాలి. నీ కథలతో యోగిని హింసిస్తున్నావు. నేరం మోపింది ధీర. నా కథలు నేనును. మొన్న ఓ ఎడిటర్ మర్యాదగా అడిగాడు, మీకేమైనా కథ ఉందమ్మా అని. తెల్లబోయిన ధీర తిరకాసందక తలగొక్కుంది. లేదని జవాబు ఇవ్వగానే, ఇక నువ్వేం కథలు రాస్తావమ్మా అని మర్మగర్భంగానే మందలించాడు.
సాఫీగా సాగితే లైఫ్లో థ్రిల్ ఉండదు. అందుకే ఈ ప్రయోగం అన్నట్లు మరిచాను. నువ్వు మా బా నువ్వు మా కోవలోని దానివేగా. మీ ప్రేమ కథకి ఉద్యోగాలొచ్చి పెద్దలు కత్తులు నూరుతూ ఉండగా పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిగితే అది సర్వసాధారణ పేపర్ వార్త అవుతుంది. ఇట్స్ ఓన్లీ ఎ ఫ్యాక్ట్, నాట్ ఏ ఫిక్షన్. మందహాసం చేస్తూ ఆగింది సప్తమి. తలా తోకాలేని బాగుడుతో నాకు పిచ్చెక్కించకు. శౌరి నా కోసం పార్క్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను వెళ్ళాలి. నాకేమైనా ఉత్తరాలు వచ్చాయా? బొప్పి కట్టిన తలతో వేగిర పడుతున్నది ధీర. తన ఉద్యోగాల వేట తల్లిదండ్రుల కంట పడకూడదని కేర్ ఆఫ్ సప్తమి అడ్రస్ ఇస్తుంది ధీర. వచ్చాయి 2 రిగ్రెట్లు. ఎటువంటి కారణాలు చూపకుండా దరఖాస్తు తిరస్కరించే అధికారం మాకుందని 3 కార్డులు. అది సరేలేవే. నువ్వింత అర్జెంటుగా వెళ్ళకపోతే శౌరి ఏ పిల్ల కొంగైనా పట్టుకుంటాడని భయమా? కిసుక్కున నవ్వింది సప్తమి. లేదు, మా ప్రేమని చులకన చెయ్యకు. మమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు దృఢంగా అంది ధీర. మీ ప్రేమకి పరీక్ష పెడతాను, తట్టుకోగలరా? సూటిగా అన్న చిలిపిగా చూసింది సప్తమి. సై అంటూ కళ్ళెగరేసింది ధీర. ఆటో దిగిన శ్రీశైలం చిరుచిరలాడుతూ నంది నంది అని గావుకేకలేస్తూ ఇంట్లోకి చూశాడు. క్షేమంగా తిరిగొచ్చారా అని ఆవురావురమంటూ ఆహ్వానిస్తూ కుంకుమ భరిణని గాలికి వదిలేసింది గంగమ్మ. క్షేమంగా తగలడ్డాలే, ఆ నందిగాడేడి అంటూ ఇంట్లోకి వస్తూనే విరుచుకుపడ్డాడు. హైదరాబాద్ పంపమని టెలిగ్రామ్ ఇచ్చారుగా. ప్రతినింద వేస్తూ తెల్లబోయింది. విషయం ఆకళింపు చేసుకున్న శ్రీశైలం ఉగ్రుడైనాడు. ఇదంతా సప్తగిరిగాడి పన్నాగం. టెలిగ్రామ్ ఎరతో నందిని కట్టేసి ధీరని మన వాడి వైపునికి ఉసిగొల్పి ఉంటాడు. ఎక్కడికి పోతాయి ఆడపిల్లల తల్లిదండ్రుల లేకి బుద్ధులు అని ఏకి పారేస్తూ మన వంశోద్ధారకుడు ఇంట్లో లేడా? ధీరతో ఊరేగుతున్నాడా? చిటపటలాడాడు. నిన్నటి వరకు గోళ్లు కొరుక్కుంటూ ఇంట్లోనే ఉన్నాడు. ఈరోజు కూడా ఇంట్లో ఉంటే గోళ్లు లేవని, చేతి వేళ్లను తింటాడని భయపడి కాసేపు సరదాగా యోగితో తిరిగి రమ్మని పంపించాను. సంజాయిషితో కొడుకుని వెనకేసుకొచ్చింది గంగమ్మ. మన అబ్బిగాడికి బేరం సెటిల్ చేశాను. 25 లక్షల కట్నం, అదనంగా 2 ఇళ్ళు, కొసరుగా బెండి కంచం, గ్లాసు, డైనింగ్ టేబుల్. ఆయన వాగ్దాటికి అడ్డు తగిలి అబ్బాయిని అడగకుండానే బేరం ఖరారు చేశారా? నిలేసింది గంగమ్మ. వాడినేమిటి అడిగేది? రిటర్న్ జర్నీకి పైసలు తక్కువై కట్నంలో బయానా తీసుకున్నాను. మనమెంత తన్నుకు చచ్చినా ఈ పెళ్ళి ఆగదు. అంతా పెద్దవాళ్లతో వ్యవహారం, మచ్చలేని సంబంధం. కసుబుస్సుమంటూనే బట్టలు మార్చుకున్నాడు శ్రీశైలం. మచ్చలేని సంబంధమని ఎవరు చెప్పారు? వంట చేస్తూనే సందేహం వెలిబుచ్చింది గంగమ్మ. మధ్యవర్తులు చెప్పారు. సరేనా? నమ్మకం లేదా? ఖర్చునంత పనిచేశాడు. పెళ్లి కూతురు ఒంటిపై పుట్టుమచ్చలు కూడా లేవని చెప్పారా? ఆమె కంఠంలో హేళన కన్నా అనుమానం ఎక్కువగా ఉంది. అనామకుడికి అంత పెద్ద కట్నమిస్తున్నారంటే ఆ సంబంధంలో పెద్ద లోపం ఉండి తీరుతుందని ఆమె భయం. పళ్ళు పటపటా కొరుకుతూ రేపు ఉదయానికల్లా బియ్యంకుడు పెళ్లి కూతురు మన ఊరికొస్తున్నారు. నీ శల్య పరీక్షల్లో వాళ్ళు ఓడినా, నువ్వెంత అరిచి గీపెట్టినా ఈ పెళ్లి ఆగదు. కాదు కూడదంటావా? నీ బొట్టు చెరిపేస్తాను. చివరి అస్త్రం వదిలాడు శ్రీశైలం. కతికితే అతగదంటారు. సమయానికి నంది కూడా లేడు. నసపెడుతూనే వంట చేసిందామె. ఆ మాత్రం శాస్త్రం వాళ్ళకి తెలుసు. మనింటికి రారు, హోటల్లో బస చేస్తారు. నందిగారి చేయివాటు ఎక్కడికి పోతుంది? హైదరాబాద్ జైల్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడులే. ముహూర్తం వేళకి ముద్దకి తగలడతాడు. ఒరేయ్, నువ్వింకా సత్యకాలంలోనే ఉన్నావు అన్నట్లు మరిచాను. గత నెల 20 తేదీన జరిగిన గ్రేడ్ 1 ఆఫీసర్ల ఇంటర్వ్యూకి వెళ్ళావా అన్నాడు యోగి ఏదో గుర్తుకు తెచ్చుకుంటూ. వెళ్ళాన్రా. అంతా రికమెండేషన్ల మయమని విన్నాను. వారం రోజుల్లో రిజల్ట్స్ వస్తాయని తెలిసింది. అయినా పెద్దగా ఆశ లేదు. నీకెవరైనా తెలిసిన వాళ్ళున్నారా? ఆశగా ఆసక్తిగా అడిగాడు శౌరి. ఉన్నారు. ఓ ఇంటర్వ్యూ మెంబర్ ఉన్నాడు. లంచానికి లొంగడు. రాజకీయ నాయకుల సిఫార్సులకి విలువివ్వడు. బంధువులు స్నేహితులు ఎంత ఒత్తిడి తెచ్చినా ఖాతరు చేయడు. అలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టి మనకి రోజు విడిచి రోజైనా మంచినీళ్ళు దొరుకుతున్నాయి. ఎవర్రా మహానుభావుడు? మన్మథమూర్తి. ఆయనకున్న ఒకే ఒక బలహీనత స్త్రీ వ్యామోహం. ఆడగాలి ఆయనకి తగిలిస్తే చాలు ఇట్టే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాడు. అన్నట్టు మరిచాను. సంసార స్త్రీ పొందు కోసం పెరపెరలాడతాడు. ఇదెక్కడి గోలరా బాబు? నా ఉద్యోగం కోసం ఏ స్త్రీ కాపురంలో నిప్పులు పోసుకుంటుంది? నీరు కారిపోయాడు శౌరి. డబ్బుతో ఏ పని కానిదంటూ లేదు. 2000 నీవి కాదనుకో, మిగతా గ్రంథమంతా నేనే నడిపిస్తాను.
ఈ నాటకంలో నీకు చిన్న పోర్షన్ ఉందనుకో, చల్లచల్లగా చెప్పసాగాడు యోగి. వెచ్చవెచ్చగా వింటున్నాడు శౌరి. టెలిగ్రామ్ శ్రీశైలం కుట్రలో భాగమని చిరుబురులాడుతూ చిందులేస్తున్నాడు సప్తగిరి. శృతి లయ తప్పిన భర్త తాండవం భరించలేక గరుడాద్రి వస్తాడులేండి, ఇంతకీ మీరెళ్ళిన పని ఏమైంది? విసుక్కుంటూ మాటలు సాగదీసింది మంగమ్మ. బంగారం లాంటి కుర్రాడిని చూశాను, బోలెడంత ఆస్తి, ఒక్కడే కొడుకు. హైదరాబాద్లో మేలుబంతి అంటే నమ్ము, ఒక్క దురలవాట్లేదు. కాబోయే అల్లుడి ప్రస్తావన రాగానే మైమర్చిపోయి వర్ణించసాగాడు సప్తగిరి. ఆ మాటలకి మొహం మొత్తిన ధీర అన్ని ద్రవ్యాసాలు కరతల మలకం చేసుకున్న అతగాడికి అబ్బవి ఒక్క దురలవాటు ఏమిటో వెటకారం చేసింది. కళ్ళు తేలేసి నోట నీళ్లు నములుతున్న సప్తగిరి సంభాళించుకొని, అధిక ప్రసంగం చేయకు, అతగాడు నీలాగా వాగుడుకాయ కాదు, మితభాషి, అసలు పెదవి విప్పడు. ఇంటి పెత్తనమంతా నీదే, కూతుర్ని ఎగేస్తున్నాడు. పెదవి విప్పడంటున్నారు, అసలు అన్నం కూడా తినడా? మీది మరీ విడ్డూరం, బుగ్గలు నొక్కుంది మంగమ్మ. చుస్, నోర్మూసుకో, అతనికి బంగార పళ్ళున్నాయి, దొంగలకి భయపడి పెదవి విప్పడు. కొండంత ఆస్తి ఉన్నా రోజుకో రాయి తీస్తే ఇట్టే తరిగిపోతుంది. మౌనంగా ఉంటే జరుగుబాటు ఎలా? నవ్వుతూ అంది. ఇల్లు కూల్చడంలో ఘనుడా? ఏపాటి కట్నానికి ఒప్పుకున్నాడు? నొసలు చిట్లించింది మంగమ్మ. మనమ్మాయే అతనికి కట్నమట, పెళ్ళి సింపుల్గా చేయమన్నాడు. బహుదొడ్డ మనసు. అవునవును, భారీగా పెళ్లి చేస్తే రేపు నా ద్వారా వచ్చే ఆస్తి తగ్గుతుందని అతని భయం. మూతిని 3 వంకర్లు తిప్పింది ధీర. కుర్రాడిని చూస్తే మీరిలా పెడసరంగా మాట్లాడరు. రేపో ఎల్లుండో వాళ్ళు మనూరొస్తున్నారు. ఈ ఊళ్ళో వాళ్ళ బంధువులున్నారా? పైసా కట్నం తీసుకొని నిజాయితీని శంకిస్తూనే ఉంది మంగమ్మ. అతని చరిత్ర వాళ్ళ బంధువుల ద్వారా తెలుసుకోవాలని ఆరాటపడుతుంది. మనం తప్ప వాళ్ళకి ఊళ్ళో బంధువులు లేరు. పెళ్లి కాకుండా మన ఇంట్లో పాగా వేయడం సబబు కాదు కాబట్టి హోటల్ కిస్మీలో డేరా వేస్తారు. ధీరని చూస్తారు, ఓకే చేస్తారు. ధూమ్ధామ్ అని పెళ్లి చేస్తాను. ఈ దెబ్బతో శౌరి పిచ్చాడవుతాడు. తలకూరు పెట్టే కొడుకు లేక కుక్క చావు చేస్తాడు శ్రీశైలం. వాడి పీడ విరగడైతే నేను ఊరు నేలుతానంటూ ఏక బిగిన చెలరేగుతున్నాడు సప్తగిరి. గమ్మత్తేమిటంటే అతనికి తెలియకుండానే ధీరా శౌరిల ప్రేమ ప్రయాణానికి దారులు వేస్తున్నాడు. తండ్రి ప్రేలాపనకి ఏమీ బదులివ్వకపోవడంతో, ప్రతిఘటించకపోవడంతో మౌనమే అంగీకారంగా స్వీకరించి మరింత విజృంభిస్తున్నాడు సప్తగిరి. ఇంతలో హలో ధీరా, కులాసా అంటూ మందహాస వదనంతో రంగప్రవేశం చేసింది సప్తమి. కూతురు పెళ్ళి వ్యవహారం పొల్లుపోకుండా అంతా చెప్పేశాడు సప్తగిరి. కంగ్రాచ్యులేషన్స్ ధీరా, నీకు ఇంకో గుడ్ న్యూస్. నా నవల అనుకున్న ప్రకారం రాశాను. రేపు నువ్వు మా ఇంటికి రావాలి. నా రచన చదువుతాను, నువ్వు కొడుతూ వినాలి, ప్రాధేయపూర్వకంగా ఆహ్వానించింది సప్తమి. పెళ్లి సమస్యతో ఊపిరాడక గిలగిల్లాడుతున్న ధీర స్నేహితురాలి అభ్యర్థనకు ఏడ్పు ముఖం పెట్టి కర్మ కర్మ అని తలబాదుకుంది. నీ నవల వినకుండానే అభిప్రాయం చెప్తాలే, గబాల్న నవ్వేసింది. అవసరం లేదు గీరగా అంటూ పదవే, కాసిని మల్లెమొగ్గలు కోసుకుందామని బలవంతంగా ధీరని పెరట్లోకి లాక్కెళ్ళింది సప్తమి. పిచ్చి మొద్ద, నా రచనలు వినిపించడానికి నిన్ను రమ్మనడం లేదు, సన్నసన్నగా నసిగింది. మరెందుకన్నట్లు కళ్ళెగరేసింది ధీర. బ్యూటీ అండ్ నాటీ కంపెనీలో రేపు మధ్యాహ్నం నీకు ఇంటర్వ్యూ ఉంది. ఇందాకే కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూ అంటే మీ నాన్న ఒప్పుకోడని శ్రోతగా రమ్మని బొంకాను. థ్యాంక్ యూ అంటూ సప్తమి చేతిని అందుకొని కృతజ్ఞతాపూర్వకంగా చూసింది ధీర. రేపు నువ్వు తప్పకుండా రావాలి సుమా అని ధీరని హెచ్చరిస్తూ ఆ ఇంట్లోంచి బయటపడింది సప్తమి. సరిగ్గా అదే సమయంలో తన కొడుకు పెళ్లి గురించి టామ్టామ్ చేస్తున్నాడు శ్రీశైలం. గంగమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ బుద్ధిమంతుడిలా వింటున్నాడు యోగి. జుత్తు పీక్కునే ధైర్యం చేయలేక పిచ్చి చూపులు చూస్తున్నాడు శౌరి. బ్యూటీ అండ్ నాటీ కంపెనీ ఎక్కడుందో నాకే గాక నాలాంటి చాలామందికి తెలియదు. ఫేమస్ పేట అని పోస్టల్ అడ్రస్ ఉందిగా, నేను వస్తాను, ఇద్దరం కలిసి వెతుకుదాం. ఇంటర్వ్యూకి బోలెడంత టైం ఉంది, కాస్త కాఫీ తాగి వెళ్దాం. పొడి పొడి రాగాలతో హోటల్ కిస్మీకి దారి తీసింది సప్తమి. మిత్రులారి మాటలు విశ్వసించిన ధీర కసాయిని నమ్మిన మేకలా వెంబడించసాగింది. ఇద్దరూ హోటల్లో చతికిలబడ్డాక మసాలా దోశకు ఆర్డర్ ఇచ్చింది సప్తమి. వాళ్ళని చూడని శౌరి రిసెప్షన్ దగ్గర మెడ నరం పుట్టేలా తలొంచేసి రిజిస్టర్లో సంతకం చేస్తున్నాడు. అతన్ని ఆనుకుని నిల్చున్న
కూన వెకిల్ నవ్వులు చిలకరిస్తున్నది. తన హావభావాలతో మగపురుకుల మెదడు తినేస్తోంది. రూమ్ నెంబర్ 22 అంటూ శౌరికి కీ ఇచ్చాడు రిసెప్షనిస్టు. తప్పు పని చేస్తున్న వాడిలా హోటల్లో జనం వంక చూడక నేల చూపులతో కళ్ళు మూసుకున్నంత పనిచేసి అతి కష్టంగా ముందుకు సాగుతున్నాడు శౌరి. అతన్ని రాసుకు పూసుకు నడుస్తున్న కూన తన జెండా ఎగరేస్తున్నట్లు పైటని గాలి కొదిలింది. కాఫీ తాగుతున్న ధీర యాదృచ్ఛికంగా శౌరిని చూసింది. అతను తోకలా ఉన్న కూనని చూసింది. అతను చొక్కా పట్టుకొని నిలవెయ్యాలని ఆవేశపడింది, కానీ ఆ పని చేయలేకపోయింది. అప్పటికే ఆమె చెవిని తడిచేస్తున్నది సప్తమి. ఎవరూ చూడరని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నది. సిగ్గు లేకపోతే సరి. నిన్నటి వరకు ప్రేమ ప్రేమ అంటూ నీ కొంగు పట్టుకొని తిరిగాడు. ఆ వయ్యారి హైదరాబాద్ సరుకులా ఉంది. శ్రీశైలం సెటిల్ చేసిన కోడలు, ఫారిన్ టైప్లో ఉన్న పరమ ధనవంతురాలు. ఇక శౌరికి మనం కనబడం. శ్రీశైలం ఇక్కడ డేటింగ్ అరేంజ్ చేశాడేమో. ఎనీహౌ శౌరి చాలా లక్కీ ఫెలో. సారీ, వెరీ సారీ ధీరా. ఇక ఆ ఊసర విల్లిని నమ్మకు. నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది. నా దారి ఇంటర్వ్యూకే. ఉద్యోగం సంపాదించుకోవాలి. నా బ్రతుకేదో నేను బ్రతకాలి. కమాన్ సప్తమి. ఉక్రోషాన్ని అదిమిపెట్టి పెట్టపెట్ట మెట్ల మీద అడుగుపెట్టింది ధీర. అంతలో ఒకడు గబగబా వచ్చి, హలో సప్తమి గారు, మీరిక్కడున్నారా? మీకోసం ఊరంతా గాలించాను. మా బామ్మ అవసాన దశలో ఉంది, మీరు వెంటనే రావాలి అన్నాడెవరో తరుముతున్నట్లు. మీ బామ్మ అవసాన దశలో ఉంటే రావాల్సింది నేను కాదు, లాయర్ లేదా డాక్టర్. అతని అభ్యర్థనని కొట్టిపారేసి, రావే ధీరా పోదాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంది సప్తమి. లేదు, మీరే రావాలి, తప్పదు. మీ నవలలో ఇరికించాలని భగవద్గీతలో కొన్ని శ్లోకాల తాత్పర్యాలు మా బామ్మకి వినిపించారట. చివరి క్షణంలో అవి మళ్ళీ వింటే గాని విల్లుపై సంతకం చేయనని మొరాయిస్తోంది మా బామ్మ. ఈ అబ్బిగాడిని మీరే కాపాడాలి. మా తాతల ఆస్తి నాకే దక్కించాలి. అబ్బిగా, పెద్ద ఇబ్బందిలో పెట్టేశావే. ఇప్పుడు మా ఫ్రెండ్ని తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మాటలు నాంచింది సప్తమి. ఇంటర్వ్యూ ఎక్కడా? బ్యూటీ అండ్ నాటీ కంపెనీ. ఫేమస్ పేటలో కంపెనీనా? అక్కడ మా ఫ్రెండే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. మీ ఫ్రెండ్కి ఏం అభ్యంతరం లేకపోతే ఇంటర్వ్యూకి తీసుకెళ్లడమే కాదు, నా పలుకుబడి ఉపయోగించి ఉద్యోగం ఇప్పిస్తాను. మాటలతో కోటలు కట్టాడు అబ్బిగాడు. ధీర సప్తమి కాసేపు చెవులు కొరుక్కున్న తర్వాత అబ్బిగాడి వెంట వెళ్ళడానికి సిద్ధపడింది ధీర. అబ్బిగాడి బామ్మ ఇంటికి బయలుదేరింది సప్తమి. కూనని రూమ్లో కుదేసి యోగి రాక కోసం ఎదురుచూస్తున్న శౌరి అంతా గమనిస్తూనే ఉన్నాడు. ధీర అబ్బిగాడితో కలిసి వెళ్ళడం పొంచి పొంచి చూస్తున్నాడే గాని బయటపడటం లేదు శౌరి. ఎవరతనని తల పగిలేలా ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు ఎలా వచ్చాడో ఏమో గాని సన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు యోగి. నేను ఊహించినట్టుగానే అడుగుతున్నది. నీ ప్రేమకి టాటా చెప్పి హైదరాబాద్ దొరతో ఊరేగుతున్నది ధీర. ఆడదాన్ని నమ్మి బాగుపడినవాడు ఈ భూప్రపంచంలో లేడు. కలిమి అయినా లేమి అయినా నీతోనే నా జీవితం అంటూ డ్యూయట్ సాంగ్ పాడిన ధీర ఎంత మారిపోయింది. అంత డబ్బు మహత్యం. 10 లక్షల కట్నంతో అల్లుడిని కొంటున్నట్లు టామ్ వేస్తున్నాడు సప్తగిరి. అతని ధోరణికి అడ్డు వస్తూ, ఇదంతా నిజమేనా? తన కళ్ళని చెవుల్ని నమ్మలేకపోతున్నాడు శౌరి. ఇంటి బూజులు దులుపుతున్నాడు. ధీర పెళ్లికి ముహూర్తం పెట్టేశారు. రేపు అప్పడాలు ఎండబెట్టడానికి, ఎండ వస్తుందో రాదో తెలుసుకోవడానికి నా కళ్ళెదుటే మా ఆఫీస్ నుంచి ఆకాశవాణికి ఫోన్ చేశాడు సప్తగిరి. విరివిగా అబద్ధాలు అల్లుతున్నాడు యోగి. ఇంత జరిగాక ఇక నాకెందుకురా ఉద్యోగం? ఏడ్చినంత పనిచేశాడు శౌరి. నీకోసంరా. తాను లేకుండా నువ్వు బ్రతకగలనని నిరూపించడానికి స్వార్థం పెట్టరేగిపోతున్నది. నువ్వు మడిగట్టుకుంటే ప్రయోజనం లేదు. ధీర కాకపోతే మరో గంభీర మొగవెదవ్వి. నీకు పెళ్లి కాకపోవడం ఏమిటి? చేతికి అందుతున్న ఉద్యోగాన్ని జారవిడ్చుకోకు. మన్మథమూర్తి వచ్చేశాడు. విష్ యూ ఆల్ ద బెస్ట్. శౌరిని బలవంతంగా హోటల్ గదిలోకి తరిమి చేతులు దులుపుకున్నాడు యోగి. ఆ గదిలో ముసలిపీనుగా మన్మథమూర్తి ఉన్నాడు. యోగి నూరిపోసిన డైలాగులు యాంత్రికంగా వల్లించాడు శౌరి. మా పెళ్ళై 3 నెలలు దాటింది. నాకు జాబ్ లేక చెయ్యి నోటి వరకు పోవడం లేదు. కడుపు కాలుతుంటే కాపురం ఎలా చేస్తాం? నా శ్రీమతి పతివ్రత, నా మాట జవదాటదు. మనస్ఫూర్తిగా అంగీకరించింది. మీరొక్కసారి మా శ్రీమతిని కనికరిస్తే చాలు, మా కష్టాలు గట్టెక్కుతాయి. ఉపోద్ఘాతం అనవసరం. యోగి అంతా చెప్పాడు. నీకు ఉద్యోగం ఖాయం. నువ్వలా వరండాలోకి వెళ్ళు. నీ ఆవిడ్ని నేనేం కొరుక్కు తినను. గో మ్యాన్ అంటూ అమ్మాయి కేసు చూస్తూ లొట్టలు వేశాడు మన్మథమూర్తి. బాల్కనీలో నుంచుని కిందికి చూస్తున్న అమ్మాయి వెనక భాగమే అతనికి కనిపిస్తుంది.
అమ్మీ, నువ్వేం కంగారు పడకు. బ్లూ ఫిల్మ్ తీసి నిన్నేం బ్లాక్మెయిల్ చెయ్యను. మీ ఆయనతో ఉన్నట్లు నాతో ఉండాలి అంటూ ఆబగా ఆమెను సమీపించాడు. వయ్యారం ఒలకబోస్తూ వెనక్కి తిరిగింది ఆ అమ్మాయి. మన్మథమూర్తి చెంప చెళ్ళుమన్నట్లయింది. అప్పుడే రూమ్ తలుపులు దగ్గరికి వేస్తున్న శౌరి చొక్కా పట్టుకొని కసికసిగా అతి క్రూరంగా వార్నింగ్ ఇచ్చాడు మన్మథమూర్తి. మిస్టర్, ఏమిటి నాటకం? ఫ్యామిలీ లేడీస్కి పచ్చి వ్యభిచారినికి తేడా తెలియని పసివాడిని కాదు. ఈ 5 రూపాయల సరుకు నీ పెళ్ళామా? ఈ తిరుగుబోతు పతివ్రత? ఈ అమ్మాయి నాకేం కొత్త కాదు. నీలాంటి బేరాలు దొరకనప్పుడు 5 రూపాయలు ఈ అమ్మాయే నాకు గతి. నన్నింత దారుణంగా దగా చేసిన నీకు ఉద్యోగం రాకుండా చేస్తాను, జాగ్రత్త అన్నాడు వేలెట్టి మరీ బెదిరించి. శౌరి ప్రేమ జ్ఞాపకాల్లోంచి తేరుకోలేక అబ్బిగాడు ఎక్కిన సిటీ బస్ యాంత్రికంగా ఎక్కింది ధీర. అరగంట ప్రయాణం చేశాక అతను దిగమనగానే దిగింది. ఇద్దరూ కలిసి కొంత దూరం నడిచారు. అబ్బిగాడు గబుక్కున ఆగి అన్నాడు, ఎక్స్క్యూజ్ మీ, మా బామ్మ బాయ్ ఫ్రెండ్ పక్క సందులో ఉన్నాడు. ఇప్పుడే 2 క్షణాల్లో వస్తాను. ధీరకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తుర్రుమన్నాడు అబ్బిగాడు. అరగంట గడిచినా అతను రాకపోయేసరికి కంపెనీ లొకేషన్ గురించి దారిన పోయే దాన్నయ్యని అడిగింది. ఊర్లో కంపెనీ పెట్టుకుని ఊరి శివార్లకొచ్చావేం? 5 గంటలకు గాని సిటీ బస్ రాదు. ఆటోలు రిక్షాలు దొరకవు. మెత్తమెత్తగా చివాట్లు వేశాడు దానయ్య. హతాశురాలైంది ధీర. గొల్లుమంటున్నది ఫోను. నిర్జీవంగా కూర్చున్న ధీర గాఢంగా నిట్టూర్చింది. ఏమిటి గోల అంటూ రిసీవర్ అందుకుంది మంగమ్మ. అలానా, సరే ఇక్కడే ఉంది అంటూ రిసీవర్ ధీర చేతికిచ్చి సప్తమి మాట్లాడుతోంది. రేపు మళ్ళీ రమ్మంటున్నది అంది మంగమ్మ. ఎవరు, ధీరేనా అని అవతల వైపు నుంచి వినపడగానే ఊ అంటూ బిగ్గరగా మూలిగింది ధీర. సారీ ధీరా, లేడీ ఎంప్లాయీస్ పట్ల డ్యూటీ అండ్ నాటీ కంపెనీ అసభ్యంగా ప్రవర్తిస్తోందని విని నిన్న దుశ్శాసనుల బారి నుండి తప్పించాలని కిరాయి అబ్బిగాడితో నాటకం ఆడాను. వెరీ వెరీ సారీ. రేపు ఏ నాటకం ఆడుతున్నావో చెప్తే గాని థ్యాంక్స్ చెప్పను, కొంచెం కరుగ్గానే అంది ధీర. పిచ్చి మొద్ద, నీకు ఉద్యోగం వచ్చిందే. చిట్ ఫండ్ కంపెనీలో నీకు క్యాషియర్ జాబ్ వచ్చింది. కవర్ విప్పి ఇప్పుడే ఆర్డర్ చదివాను. 20,000 జీతం సంవత్సరానికి. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. అవతలి వైపు ధోరణికి కొంచెం చలనం వచ్చిన ధీర థ్యాంక్ యూ అంది ఆనందంగా. హోటల్ కంట్రీ పక్కన చిట్ ఫండ్ కంపెనీ ఉంది. రేపు ఉదయం 10:30 కల్లా వస్తే జాబ్లో చేరవచ్చును. నీకోసం అపాయింట్మెంట్ ఆర్డర్తో హోటల్ కంట్రీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. తప్పకొస్తానంటూ ఫోన్ పెట్టేసింది ధీర సాలోచనగా. సారీ, మన్మథమూర్తి ఇంత లేకివాడని తెలియదు. ఫుట్పాత్ సరుకు స్థితికి దిగజారాడని తెలియదు. ఏదో అమ్మాయితో పాచిక వేశాను, పారలేదు. శౌరి చేతులు పట్టుకుని బ్రతిమాలే ధోరణులు అంటున్నాడు యోగి. ఈ సోది చెప్పడానిక మా ఇంటికొచ్చి నన్ను నిద్రలేపింది? కొట్టానంటే పళ్ళని జలజల రాలాలి వెధవా అంటూ ఒంటి కాలిపై లేచాడు శౌరి. ధీరపై కోపాన్ని నాపై కుమ్మరించకు. నీకో కమ్మని వార్త చెప్పాలని కిరాయి సైకిల్పై వచ్చాను బ్రదర్. ఊరించకు. ఇప్పటి వరకు ఉద్ధరించింది చాలు. అసలు విషయం కక్కేస్తాను. ఇక పచ్చి మంచినీళ్ళు ముట్టను. రేపు హోటల్ కంట్రీలో నాకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి. నీ ఏడుపుని బట్టే పార్టీ ఉంటుంది. వాగ్దానం ఇవ్వలేను అన్నాడు శౌరి. నీకు నచ్చిన రాగమే ఆనందంతో తాండవం చేస్తావు. ఇంకా ఊరిస్తూనే ఉన్నాడు యోగి. నీకు పార్టీ తగిలేస్తాను కానీ విషయం చెప్పి చావరా. శౌరి కోపం పెరగక మునిపే తన జేబులో నుంచి పేపర్ తీసి అతనికిచ్చి అన్నాడు యోగి. ఇది మొన్నటి పేపర్. నీ నెంబర్ 001-100. నువ్వు గ్రేడ్ 3 ఆఫీసర్గా సెలెక్ట్ అయినావు. పేపర్ వంక చూస్తున్న శౌరి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. సిటీ బస్లోంచి దిగుతూ హోటల్ కంట్రీ వంక చూసింది ధీర. తన కోసం నిరీక్షిస్తున్న సప్తమిని చూడగానే ఆమె ఆనందానికి రెక్కలొచ్చాయి. రెప్పపాటులో కారు యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని ఒక్క ఉరుకులో స్నేహితురాల దగ్గరకు వచ్చింది ధీర. ఏమిటే ఆ తొందర మందలించింది సప్తమి. ముందు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వవే. ఊరికే ఇస్తానేంటి, ముందు పార్టీ ఇవ్వాలి. ఇస్తాలేవే, ముందు కవర్ ఇవ్వు. నా మీద నమ్మకం లేదా? అసలు నీ మీద నీకు నమ్మకం ఉందా? నిన్నెంతగానో ఆరాధించిన శౌరిని అనవసరంగా అనుమానిస్తున్నావు. ఏదో పంతానికి పోయి బింకంగా ఉంది గాని గత ప్రేమ స్మృతులని మర్చిపోలేకపోతున్నది ధీర. సీరియస్గా బిగుసుకుపోయి కఠినంగా అంది. ఇక శౌరి ప్రస్తావన నా దగ్గర ఎప్పుడూ తేకు. గతం గతః. పద పార్టీ ఇస్తాను. ఇద్దరు మౌనంగా హోటల్లోకి వెళ్లారు. కుర్చీలో కూర్చుంటూ సిగ్గు లేకపోతే సరి అంటూ పక్క లైన్లో కూర్చున్న శౌరిని ఈసడించింది సప్తమి. సజల నయనాలతో అతని వంక చూసింది ధీర.
అతనిప్పుడు పూర్వపు శౌరి కారు. ఆఫీసర్గా సెలెక్ట్ అయినాడు. యోగికి పార్టీ ఇస్తున్నాడు. సన్న సన్నగా నసిగింది సప్తమి. ఎంత ఆఫీసర్ అయినా కట్నానికి అమ్ముడుపోయేవాడేగా. మనసు లేని మృగం. లక్షలు లక్షలు కట్నానికి అమ్ముడుపోయే ఆ దగా కోరుతో అంత గర్వం ఉంటే అటువంటి నీచుల్ని కొనగల మనకి ఎంత అహం ఉండాలి. ధీర ధోరణికి అడ్డొస్తూ అతని నువ్వు పూర్తిగా అపార్థం చేసుకున్నావు. ఇక మాట్లాడలేకపోయింది సప్తమి. ఆమె నోటిని తన చేత్తో మూసిన ధీర గద్దించింది. నాకు ఆర్డర్ ఇచ్చే తర్వాత నువ్వు కడుపారా తిను. నా మనసు మార్చడానికి ప్రయత్నించకు. ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ కవరిచ్చి భారీగా టిఫిన్లకు ఆర్డర్ ఇచ్చింది సప్తమి. ఇక్కడ పరిస్థితే అక్కడ కూడా ఉంది. యోగి మాట వినకుండా ఆలోచన శూన్యుడై ఉద్రేకంగా అంటున్నాడు శౌరి. నా అసమర్థతని ధీర ఏవగించుకుంది. నా వల్ల తన జీవితానికి భద్రత లేదని భావించింది. అందుకే తండ్రి తెచ్చిన పై అంతస్తు వాడిని భరించింది. ఆమె మనసు అంచనా వేయలేక ఇంతవరకు మోసపోయాను. అది కాదురా. దీర్ఘం తీయబోయిన యోగి నోరు మూసి, పార్టీ అంటూ ఏడ్చావుగా, తిన్నంత తిని మోసుకుపోగలిగినంత పార్సిల్స్ కట్టించుకో అంటూ టేబుల్పై ఉన్న పేపర్ విసురుగా అందుకున్నాడు శౌరి. తాను తెచ్చిన టిఫిన్ ప్లేట్సు టేబుల్పై సర్దబోయాడు సర్వర్. మిస్టర్, ఇవన్నీ తీసుకుపోయి 2 గ్లాసులు ఐస్ వాటర్ తీసుకురా కోపంగా అంది ధీర. నా చేత నీళ్లు తాగిస్తావా? మాటలు సాగదీసింది సప్తమి. తాగించను, స్నానం చేయిస్తాను. క్యాషియర్ జాబ్కి 20,000 సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలట. ఇంతోటి గొప్ప ఉద్యోగం వచ్చినందుకు నీకిచ్చే పార్టీ ఇదే అంటూ నీళ్ల గ్లాసు వంచేసి చివ్వున లేచింది ధీర. పేపర్ చూస్తున్న శౌరి ఉగ్రుడై ఉక్రోషంతో ఉన్మాదైనాడు. మొన్నటి పేపర్లో 00111100 బదులు 001100 సెలెక్ట్ అయినట్లు ప్రచురించినందుకు చాలా చింతిస్తున్నాం. శుభాకాంక్షలతో మా ప్రగాఢ సానుభూతి కూడా ప్రకటిస్తున్నాం. అచ్చు తప్పు వల్ల పాఠకులకి కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తపరుస్తూ మీ ఎడిటర్. ఆ ప్రకటన చదవగానే కోపం దుఃఖం సమపాళ్లల్లో ఫౌంటైన్లా లేచేసరికి ఆ తాకిడికి తట్టుకోలేక కుర్చీలోంచి లేచాడు శౌరి. టిఫిన్ ప్లేట్స్ ఖాళీ చేయడంలో నిమగ్నుడైన యోగి, వాంటెడ్ కాలమ్స్ చూస్తున్నావా? పూర్వపు వాసనలు ఇంకా పోలేదా? పరాచికాలాడసాగాడు. మొహాన్ని కందగడ్డ చేసుకుని రుద్ర తాండవం చేస్తూ పేపర్తో అతని తలబాది ముందు కురికాడు శౌరి. విషయం గ్రహించిన యోగి, నీ అదృష్టం తగలడా, తెగ మెక్కేశాను. బిల్లెవరిస్తారు దేవుడో అని విలపించసాగాడు. అదే దుస్థితిలో ఉంది సప్తమి. ఆర్డర్ ఇచ్చి వద్దంటే ఎలా? మీరు తిన్నా తినకపోయినా బిల్లు చెల్లించక తప్పదు. సర్వర్ మొండికేశాడు. చిమిచిమిలాడుతూ చరచరా వస్తున్న ధీర శౌరి హోటల్ పోర్టికోలో ఢీకొన్నంత పనిచేశారు. ఆ ఇద్దరు మనసున్న మనుషుల్లా ముచ్చటించుకోలేదు. బుద్ధి జ్ఞానం లేని పోట్లగిత్తల్లా హుంకరించారు. ఒకరినొకరు ఢీకొట్టి తూర్పు పడమరలుగా చీలిపోయారా వివేకశూన్యులు. మూడో మనిషి మాటకై విలువనిచ్చి నిజానిజాలు తెలుసుకునే ఇంగితం, సంస్కారం, సహనం వాళ్లలో లేకపోవడానికి కారణం ఆవేశం. ఆ ఆవేశంలోనే ప్రేమించుకున్నారు, విడిపోయారు. ఆలోచన శూన్యమైన ఆవేశమే అన్ని అనర్థాలకి మూలం. ఎంత ప్రేమికులైనా వాళ్ళిద్దరూ అరుదైన వ్యక్తులు కారు, సగటు మనుషులు. మరి అందుకే అపార్థం చేసుకున్నారు. కొడుకుని అమ్ముకునే వంశం. ఈ ఊరిలో ఉన్న షామియానాలన్నీ బుక్ చేశాడంటే చేయుడు. మరి బేవర్స్గా డబ్బు దండుకుంటున్నాడు. మచ్చుకైనా మామిడాకు మిగలకుండా తోరణాలు కడతాడట. కట్టడు. మరి లక్షల లక్షల కట్నం గుంజుతున్నాడు. స్వగతంగా చేదరిస్తూ ఇంట్లోకొచ్చాడు సప్తగిరి. శ్రీశైలాన్ని భర్త చెరిగి పారేస్తున్నాడని గ్రహించిన మంగమ్మ, పెళ్లివారొచ్చారా అని మధ్యలో కలగజేసుకుంది. హోటల్ కంట్రీలో వచ్చి 3 రోజులైందట. వచ్చే దశమి నాడే పెళ్ళట. ఎవరి గురించండి మీరు చెప్పేది? విస్తుపోయిందామే. ఇంకెవరు? ఆ శ్రీశైలం గాడి గూడు పుఠాణీయే చెప్పేది. వాడి ఊసు మనకెందుకండి? మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చారా? గింజుకుంది. వాళ్ళొచ్చి 3 రోజులైందట. హోటల్ కంట్రీలో దిగారు. నాకు ఇప్పుడే తెలిసింది. వెళ్ళి పలకరించొచ్చాను. మధ్యాహ్నం వస్తామన్నారు. పెళ్లి చూపులకు కాదు, నిశ్చయ తాంబూలాలకి. వచ్చే దశమి నాడే పెళ్ళి. శ్రీశైలం గుండె జారేలా ఘనంగా చెయ్యాలి. సప్తగిరి వసపిట్టలా వాగుతూనే ఉన్నాడు. తలూపుతూ తగు సలహాలిస్తూనే ఉంది మంగమ్మ. అంతా వింటున్న ధీర ఒంట్లో రక్తం ఆవిరవుతోంది. కిం కర్తవ్యం? మనువద్దని మొరాయిస్తే తన చెవులు మూసి తాళి కట్టిస్తాడు తండ్రి. అంతటి కఠినుడే. పరారవుదామంటే ఎక్కడికి పోవాలి, ఎలా బ్రతకాలి? ఉద్యోగం సంపాదించుకొని బ్రతుకులో నెగ్గే ఆశ అణగారింది. జీవోత్సవంలా బ్రతకడమా, ఆత్మహత్య చేసుకోవడమా? తన సమస్యలకి ఆత్మహత్య పరిష్కార మార్గమనే నిశ్చయానికి
అతి సులభంగా వచ్చేసింది ధీర. ఇక ఆ ఆలస్యం చేయలేదు. పెరట్లోకి వెళ్ళింది. బావిలో నీళ్లు నిండుకున్నాయని బాత్రూంలోకి జొరబడింది. ఖాళీ కిరసనాయిల డబ్బా వెక్కిరించింది. హాయిగా చావడానికి ఇంట్లో అనుకూలంగా లేదని, ఊరి చివర కొండెక్కి దూకాలని కొంగు బిగించింది ధీర. పైసా ఖర్చు లేకుండా కన్యాదాన ఫలం కొట్టేస్తున్నాడు పిసినారి పీనుగా. వాడు పెట్టే అంపకం బట్టలకి అల్యూమినియం చెంచా కూడా ఇవ్వరు. పరమ లోబి వెధవ. పంపు నీళ్లకే ఖర్చని అల్లుడి కాళ్ళు డ్రైనేజ్ వాటర్తో కడుగుతాడు. చిచి. కానీ కట్నం లేకుండా ధీరని పెళ్లి సంబంధం కుదిరిందని తెలుసుకుని తన అక్కసునంతా సప్తగిరిపై కుమ్మరిస్తున్నాడు శ్రీశైలం. మీతో ఎలా వేగాలో తెలిసి చావడం లేదు. నేరుగా విషయంలోకి వస్తారా, బొట్టు చెరిపేసుకోమంటారా? బెదిరించింది గంగమ్మ. పెళ్లివారి గురించే నేను చెప్పేది. వాళ్ళొచ్చి 3 రోజులైంది. ధీరని చూడగానే ముహూర్తం పెట్టేసుకున్నారు. గబుక్కునని నాలుగు ఖర్చుకొని మన వియ్యంకుడొచ్చాడు. హోటల్ కంట్రీలో విడిది చేశాడు. నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. పేరుకి మధ్యాహ్నం పెళ్లి చూపులు, పెళ్లి దశమినాడు. సగం కట్నం ఈరోజు ముడుతుంది. కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు ముగించాడు శ్రీశైలం. హోటల్లో నా పెళ్లి చూపులు వివరాలు అడుగుతున్నది గంగమ్మ. శౌరి చెవులు సరిగ్గా పనిచేస్తున్నాయి. ఆలోచనలో అతనికి అందుబాటులో లేవు. ఈ కళ్యాణం కాని పనంటే చేతులు ముడుచుకొని కూర్చోడు తండ్రి. తన కట్టె చేత తాళి కట్టిస్తాడు. తన తండ్రి పులి చేత పచ్చగడ్డి తినిపించే బాపతు. పరారాయి బ్రతికి బట్టకట్టలేడు. నిర్జీవంగా బ్రతికే బదులు జీవితం చాలించాలనుకున్నాడు శౌరి. మేడమించి దూకాలనుకున్నాడు. చెట్టు కొమ్మల్లో ఇరుక్కునే ప్రమాదం లేకపోలేదని ఊరుకున్నాడు. ఎలకల మందుకి చీమలే చావడం లేదు. మొద్దుబారిన కత్తిపీటకి పీక తెగదని విచారించాడు. ఏదో విధంగా చావాలని ఇల్లు వదిలాడు శౌరి. ఆ మధ్యాహ్నం వేళ ధీర కోసం మంగమ్మ, శౌరి కోసం గంగమ్మ ఇల్లంతా గాలించే వేళ. కాబోయే బియ్యంకుళ్ళని కలుసుకోవాలని శ్రీశైలం సప్తగిరి ముస్తాబయ్యే వేళ. ఆ మిట్ట మధ్యాహ్నం వేళ ఆ సందులో కామి కారు ఆగింది. కారులోంచి దిగిన కామి సందు మధ్యలో నిల్చున్నాడు. అదే కారులోంచి దిగిన 2 వ్యక్తులు కామికి ఇరుపక్కలా నిల్చున్నారు. వాళ్ళెవరో కాదు, శ్రీశైలానికి సప్తగిరికి కాబోయే బియ్యంకులు. రోడ్డు మీద సందడికి తమ ఇళ్లలోంచి బిలబిలా వచ్చిన సప్తగిరి శ్రీశైలం ముక్కుపై వేలేసుకోబోయి కళ్లల్లో పొడుచుకున్నారు. అప్పటికే ఆ సందు జనం గుమిగూడారు. కూలి గిట్టుబాటు అవుతుందేమోనని కొంతమంది కాబోయే మినిస్టర్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. శాంతి శాంతి, ఆగండి. ఇందు మూలంగా ఈ సందు ఓటర్లకి తెలియజేయనిది ఏమనగా, వీరి అమ్మాయిని శ్రీశైలం గారి అబ్బాయికి, వారి అబ్బాయిని సప్తగిరి గారి అమ్మాయికి ఇవ్వాలని వాళ్ళిద్దరూ ఈ ఊరొచ్చారు. నాతో పోటీ చేసి ఓడిపోయిన ఈ సందు విరోధుల చరిత్రలు పరిశీలించారు. నన్ను ఘనంగా గుర్తించారు. నాతో వియ్యమందడానికి సిద్ధపడ్డారు. మా అబ్బాయి అమ్మాయిల పెళ్లి వచ్చే దశమినాడు జరుగుతుంది. మీరంతా విలువైన ఆశీస్సులతో రావాలని ప్రార్థిస్తున్నాను. ఉపన్యాస ధోరణిలో కామి జనాంతికంగా అనేసరికి శ్రీశైలం సప్తగిరి కాళ్ళు చల్లబడ్డాయి. ఎంత తాపీగా వచ్చిందో అంతకన్నా తాపీగా జై జై నినాదాలతో కదిలింది కామి కారు. ఎదురుబదురుగా సందు అంచుల్లో నిల్చున్న శ్రీశైలం సప్తగిరి నివురుగప్పిన నిప్పుల్లా ఉన్నారు. రెఫరీ ఈలక ఎదురు చూస్తున్న వాళ్లల్లా చొక్కా చేతులు వెనక్కి లాక్కుంటూ కాలు దువ్వుతూ కలియబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. 2 కొండలు ఢీకొనే వేళ, సముద్రాలన్నీ పొంగే వేళ, అగ్నిపర్వతాలు బద్దలయ్యే వేళ ఆ సందులో ఆగింది పెద్ద ఓడలాంటి కారు. ఆ కారులోంచి దిగిన జ్యేష్ఠాదేవిని చూడగానే నేలకి అంటుకుపోయారు శ్రీశైలం సప్తగిరి. చెంచులక్ష్మిని చూసిన ఉగ్ర నరసింహస్వామిలా చల్లబడ్డారు. అంతలో రివ్వుమని వచ్చిన ఆటోలు, స్కూటర్లు, రిక్షాలు, ఓడ చుట్టూ ఆగిన పడవల్లా ఆగాయి. గుత్తులు గుత్తుల్లా జనం వాహనాల్లోంచి రాసాగారు. సమ్మోహనంగా నవ్వింది జ్యేష్ఠాదేవి. పూల మాలలు వేసినట్లు సప్తగిరి శ్రీశైలం భుజాలపై చేతులేసి దగ్గరకు తీసుకుంది. తన కొప్పులో పూలు తీసి వాళ్ల చెవుల్లో పెట్టింది. చిరు నిరుపేద బీదల పార్టీ స్థాపక అధ్యక్షురాలు జ్యేష్ఠాదేవి వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు జనం. మీది నాది ఒకటే కులం. మనం నిరుపేదల పార్టీలో ఉన్నా, పేద బీదల పార్టీలో ఉన్నా మనమంతా ఒక్కటే. మౌలిక సిద్ధాంతాలపై భేదాభిప్రాయాలు వచ్చి మనం తాత్కాలికంగా వేరే కుంపట్లు పెట్టుకున్నా మనమంతా ఒకటే. మీరిద్దరూ విరోధులయ్యేసరికి పరాయి కులంవాడు ఈ ఊరిని ఏలుతున్నాడు. మనం మన్ను తిన్న పాములైతే కప్పలు కూడా కాళ్ళు బారజాపడానికి ప్రయత్నిస్తాయి. అలా జరగడానికి వీల్లేదు. మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి. మీరిద్దరూ కలవాలి. ఈసారి పార్టీ టికెట్ ఎవరికిస్తారో తెలుసా? సప్తగిరి అల్లుడు శ్రీశైలం కొడుకైన శౌరికి. సన్నసన్నగా పాము బుస కొడుతున్నట్లు మాట్లాడి నిప్పుకి నీరుకి సంధి చేసింది జ్యేష్ఠాదేవి.
మంత్రముగ్ధుల్లా ఆమె గొడుగు కిందికొచ్చిన సప్తగిరి, శ్రీశైలం ఒకే జెండా పట్టుకున్నారు. వచ్చిన పని అయిందని అక్కడ జెండా పీకేసి జనాన్ని తోలుకుంటూ పక్క నియోజకవర్గానికి బయలుదేరింది జ్యేష్ఠాదేవి. జూదంలో ఓడినవాడు తన డబ్బు తిరిగి సంపాదించాలని మళ్ళీ మళ్ళీ ఆడతాడు. తన నష్టం పూడిపోగానే ఊరుకోడు. లాభం సంపాదించాలని ఆడుతూనే ఉంటాడు. అంతవరకు బద్ధ విరోధుల్లా ఉన్న శ్రీశైలం, సప్తగిరి నోరారా బావా బావా అని పిలుచుకుంటూ శౌరి గెలవడానికి ఏ వాడలో, ఎవరిని పట్టుకోవాలో, ఎలా ఆకట్టుకోవాలో, ఎంత ఖర్చు పెట్టాలో అప్పటికప్పుడే చర్చించుకుంటూ లెక్కలు వేస్తున్నారు. రాజకీయంలో నిజంగా స్నేహితులు, విరోధులు ఉంటారా అని ఆనందం తట్టుకోలేక కుప్పలా కూలిపోయారు గంగమ్మ, మంగమ్మ. ఇంతవరకు బాగానే ఉన్నారు. ఇప్పుడేమైందని భార్యలకి సేవలు చేయసాగారు సప్తగిరి, శ్రీశైలం. మన పిల్లలు కనిపించడం లేదండి, ఉత్తరాలు రాసి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళారండి బావురుమంటూ ఉత్తరాలు భర్తలకిచ్చారు మంగమ్మ, గంగమ్మ. ఉత్తరాలు చదువుతున్న సప్తగిరి, శ్రీశైలం ముఖాలు జేవురించాయి. ఉత్తరాలు విడివిడిగా ఉన్న సారాంశం ఒకటే. పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి మాకు తెలిసి తెలియని వయసులో మమ్మల్ని మొగుడు పెళ్ళాలుగా చూసేవారు. తీరా మాకు పెళ్లి వయసు వచ్చేసరికి పెద్దలు విరోధులైనారు. మాకు వేరే సంబంధాలు చూశారు. మా మనసు విరిగిపోయింది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం. మా ఆత్మహత్యకి మా పెద్దలే కారణం. వారికి తగిన శిక్ష విధించి మా ఆత్మశాంతికై 2 నిమిషాలు వేస్ట్ చేస్తారని ఆశిస్తూ భవదీయ. జనారణ్యంలో సహజీవనానికే కాక చావడానికి కూడా అవకాశాలు లేవని ఊరి చివరికి చేరాడు శౌరి. వెలుగుకి వీడ్కోలు చెబుతూ చీకటికి స్వాగతం పలుకుతున్నది ఆకాశం. 3 అంతస్తుల పాడుబడ్డ బంగళాన్ని చూడగానే శౌరికి ప్రాణం లేచొచ్చింది. దాన్ని ఎక్కి దూకితే ప్రాణాలు పోవడం ఖాయం. మెట్ల కోసం బంగళా చుట్టూ తిరుగుతుంటే మెట్లు కనబడలేదు, కానీ కూన కనబడింది. ఆమెను చూడగానే నొసలు చిట్లించాడు. కూన మాత్రం అలవోకగా అతని వంక చూస్తూ మీరు వచ్చారా గునిసింది. ఏమిటి నువ్వనేది చలించాడు. తన కంగారు కప్పిపుచ్చుకోవడానికి భుజానికి తగిలించిన సంచిని సర్దుతున్నట్లు నటించాడు. ఆ ఊరిలో చావడం కుదరకపోతే రైల్లో బెజవాడ వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని తన గుప్తధనం సంచితో బయలుదేరాడు శౌరి. నా రహస్యం మీకు తెలిసిందా కవ్వించింది కూన. సరిగ్గా అదే సమయంలో చావడానికి కొండలు, చెరువులు కనబడక ఊరిని చివర బంగాళాకి గురిపెట్టి వస్తున్నది ధీర. ఆమె కంటబడింది కూన, శౌరిల కలయిక. సూర్యుడి కౌగిలిలో పడమటి కన్నెముఖం రాగరంజితం కాగా అది చూసిన తూర్పు కన్నెముఖం మాడి నల్లబడింది. శౌరి తెగువకి ధీర అసహించుకుంది. వాళ్ల కళ్ళ ముందు చావడానికి అభిమానపడింది. పౌరుషం పొడుచుకొచ్చింది. మేడం, మీరిక్కడున్నారేంటి? సప్తమి గారి మాయలో మళ్ళీ పడ్డారా? మందహాసంతో పలకరిస్తూ సైకిల్ దిగాడు అబ్బిగాడు. నమ్మినంతకాలం ఎవరైనా మోసం చేయగలరు, ఈసారి మోసపోను మర్మగర్భంగా అంది ధీర. అయితే మీకు విషయమంతా తెలుసన్నమాట. ఆమెతో మాటలు కలుపుతున్నాడు అబ్బిగాడు. వాళ్ళిద్దరూ కలిసొస్తుంటే కను విందుగా చూడక కళ్లల్లో నిప్పులు పోసుకున్నాడు శౌరి. అవాకులు చెవాకులు పేలాడు. ఏమిటండి మీరనేది? ఆ అబ్బిగాడు నాలా కిరాయి మనిషి. మా ఇద్దరి సైడ్ బిజినెస్ ఇది. కిసుక్కున నవ్వుతూ విషయం తేల్చింది కూన. శౌరి మనసు తేలిక పడింది. ధీరని అందుకోవాలని గాల్లోకి ఎగిరాడు. భలేవారే, కూన నేను ఒకే కోవలోని వాళ్ళం. మీ దృష్టిలో అవినీతి పరులం. ఈ బిజినెస్లో ఇద్దరం పార్ట్నర్లం. ధీర శంక తీర్చాడు అబ్బిగాడు. ఆమె మనసేగాక శరీరం కూడా ఉయ్యాలలోగి శౌరి కౌగిలికి చేరింది. అనుమానపు మబ్బులు తేలిపోవడంతో ఆ ప్రేమికుల అంతరంగం విశాల ఆకాశంలా స్వచ్ఛంగా ఉంది. వాళ్ళ అమాయకంగా ఆనందంగా కేరింతలు కొడుతూ ప్రేమించుకుంటుంటే అది కూడని పని అన్నట్లు కాలినడకన సైకిళ్లపైన చాలామంది పాడుపడ్డ బంగళాకు చేరుకుంటున్నారు. ఆశ్చర్యంగా ప్రశ్న గుర్తుల్లా మారారు ధీరా, శౌరి. అంతలో ఓ డొక్కు కారు డొంకదారిన సుడులు తిరుగుతూ వచ్చి ఆగింది. ఆ కారులోంచి పేపర్ల ప్యాకెట్లు అందుకున్నారు కూన, అబ్బిగాడు. 10th క్లాస్ సైన్స్ వచ్చిందా, బీఎస్సీ మ్యాథ్స్ వచ్చిందా, గ్రూప్ 2C వచ్చిందా అంటూ జనం కూనని చుట్టేశారు. క్వశ్చన్ పేపర్ల చీకటి బజారని కళ్ళు పెద్దవి చేసింది ధీర. రేపు జరగబోయే సబ్ జూనియర్ ఆఫీసర్స్ టెస్ట్ పేపర్లు 200 అని అరుస్తున్నాడు అబ్బిగాడు. అంతవరకు ప్రేమ మైకంలో ఉన్న శౌరికి మత్తు వదిలింది. వర్తమానం గుర్తుకొచ్చింది. ఆలస్యం అమృతం విషమని జనంలోకి చొచ్చుకుపోయి క్వశ్చన్ పేపర్ కొన్న అతని ఛాతీ పెరిగింది. ధీరా, మనం ఇంటికి వెళ్తే ఎడబాటు ఖాయం. హోటల్లో ఉందాం, రేపు పరీక్ష రాద్దాం. మనకి కాక ఇంకెవరికి వస్తుంది ఉద్యోగం? మన అజ్ఞాతానికి
సరిపోయే పైకం నా దగ్గరుంది భరోసాగా తన ప్లాన్ వివరించారు శౌరి. కాసేపు తర్జన భర్జన అనంతరం ఇద్దరూ కలిసి హోటల్ కంట్రీలో రూమ్ తీసుకున్నారు. పరీక్షకి కావలసిన పుస్తకాలు కొన్నారు. తమ దగ్గరున్న క్వశ్చన్ పేపర్కి ఆన్సర్సు, కామాలు, ఫుల్ స్టాప్లతో సహా అన్నీ బట్టి వేయసాగారు. ఎన్ని పరాజయాలు ఎదురైనా ఇంకా ఆశపడుతూనే ఉన్నారు. ఎంతటి అమాయకులు! రేపటి పరీక్షకి హాల్ టికెట్లు ఎలా అని ధీర సందేహం వెలిబుచ్చగానే ఫోన్ అందుకున్నాడు శౌరి. యోగికి డయల్ చేశాడు. నువ్వు సప్తమి కలిసి మా ఇళ్లకు వెళ్ళి హాల్ టికెట్లు తస్కరించాలంటూ అంతవరకు జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు. అంతే, అవతల వైపు నుంచి మాటలు వినబడుతున్నాయి. కానీ శౌరి పెదవి విప్పడం లేదు. 5 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసి చిత్రంగా నవ్వుతూ అన్నాడు శౌరి. మన ప్రేమకి పరీక్ష పెట్టి చిత్తుగా ఓడిపోయారు. మన అమాయకత్వమే మనల్ని కలిపింది. తన నవల ఎవరూ ప్రచురించరని యోగిని ఉద్యోగం మానేసి బ్యాంక్ లోన్ తీసుకుని ప్రింటింగ్ ప్రెస్ పెట్టమందట సప్తమి. తన వల్ల కాదని యోగి చెప్పేసరికి ఓ ప్రింటర్ చేత తాళి కట్టించుకోవడానికి సిద్ధపడిందట సప్తమి. యోగి కథ మామూలే, అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళ ప్రేమలో స్వార్థం ఉంది, లౌక్యం ఉంది. ఇంకా ఏదో చెప్పబోయిన ధీర గబుక్కున ఆగింది. రూమ్లోకి దూసుకొచ్చిన సప్తగిరి, శ్రీశైలం ఏకకంఠంతో అన్నారు. యోగి పుణ్యమాని మీ పత్తా తెలిసింది. మేం విరోధంగా ఉండం, సఖ్యతగా ఉంటాం. మీకు పెళ్లి చేస్తాం, ఇళ్ళకి పోదాం రండి. కాసేపు పిల్లలు కోపించారు, మారాం చేశారు, మొరాయించారు. పెద్దలు బ్రతిమాలారు. ఒకరి తలపై మరొకరు చేతులు పెట్టి ఒట్టు వేశారు. లెంపలేసుకున్నారు బుద్ధొచ్చిందని. చివరికి ఎలాగైతేనే నలుగురు కలిసి ఇంటి ముఖం పట్టారు. వాళ్ళు హోటల్ గడప దాటే సమయంలో కామి కారు పోర్టికోలో ఆగింది. అతన్ని వాళ్ళు చూడలేదు, వాళ్ళని అతను చూశాడు. జ్యేష్ఠాదేవి ఆ హోటల్లో బస చేసినట్లు వాళ్ళకి తెలియదు. ఆ విషయం తెలిసిన కామి ఆమెతో రాజకీయం చేయడానికి వచ్చాడు. పిల్లలు గూటికి చేరడంతో మంగమ్మ, గంగమ్మల ముఖాలు వెలిగాయి. పూర్వపు బంధురికపు పరిమళం శ్రీశైలం, సప్తగిరి ఇళ్లని చుట్టేసింది. ఆ రాత్రి నిద్రకి విడాకులిచ్చి సబ్ జూనియర్ ఆఫీసర్ పరీక్ష చదువుతూ శోభించారు శౌరి, ధీర. పిల్లల పెళ్లి దశమినాడు చేయాలని తెల్లారగానే చేయవలసిన పనుల జాబితా తయారు చేయసాగారు శ్రీశైలం, సప్తగిరి. పెళ్లినాడు వడ్డించే పిండి వడియాల దగ్గర నుంచి ఏ క్షణంలో ఏ చీర కట్టుకోవాలో వరకు చర్చించసాగారు మంగమ్మ, గంగమ్మ. తెల్లారింది. పాలవాడు కేక వేశాడు. పేపరు కాపురానికొచ్చింది. రేడియో గొంతు విప్పింది. టీవీ కళ్ళు తెరిచింది. బావా, చూసావా ఈ ఘోరం? గడబిడ చేస్తూ పేపర్తో వచ్చాడు సప్తగిరి. అంతవరకు ఫోన్లో గుప్త సంభాషణ చేస్తున్న శ్రీశైలం ఏమైందన్నట్లు దీర్ఘంగా చూశాడు. ఏమైందా అని గింజుకుని పేపర్ చదవసాగాడు సప్తగిరి. జ్యేష్ఠాదేవి పార్టీలోకి శ్రీకామి కుప్పిగెంతు. కేవలం పదవి కోసం రంగు ఫిరాయింపు. ఏ పార్టీలో ఉన్నా తమ పార్టీలో చేరిన మాజీ సభ్యులకి మధ్యంతర ఎన్నికల్లో పార్టీ టికెట్ ఖాయమని జ్యేష్ఠాదేవి అభయం. దీంట్లో ఏముంది ఘోరం? మన పార్టీ పవర్లోకి రావాలంటే ఆ మాత్రం రాజకీయం చేయాలి, తప్పదు. శౌరి కాళ్ళు కడిగి తన పార్టీ టికెట్ అల్లుడికి బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కామి ఇప్పుడే ఫోన్ చేశాడు. మన పార్టీ ఉన్నతి కోరి కామి అల్లుడిగా మా అబ్బాయిని ఖాయపరిచాను. చావు వార్త చల్లగా చెప్పాడు శ్రీశైలం. ఇది చాలా దారుణం, గిలగిల్లాడాడు సప్తగిరి. ఇందులో దారుణమేముంది? శౌరిని అల్లుడిగా పోటీ చేస్తే కామితో గెలవలేడు. కామి అల్లుడుగా నిల్చుంటే అటు కామి ఓట్లు, ఇటు నా గ్రూప్ ఓట్లతో సునాయాసంగా గెలుస్తాడు. పైగా మా శౌరికి జ్యేష్ఠాదేవి ఆశీస్సులున్నాయి, నిర్మోహమాటంగా వాదించాడు శ్రీశైలం. ఈ మాత్రం రాజకీయం నేను చేయగలను. ధీరని కామి కొడుక్కి దానమిస్తాను. నా కట్టుబట్టలు మినహా మిగతా ఆస్తినంతా కట్నం కిందిస్తాను. కొడుక్కి, కోడలికి గాక పార్టీ టికెట్ అల్లుడికిలా బదిలీ చేస్తాడో చూస్తాను. చిటపటలాడాడు సప్తగిరి. వాళ్ళిద్దరి మధ్య పేచీ పెరిగింది, పట్టుదల పెరిగింది. మూర్ఖులైనారు, మాటలతో కాట్లాడుకుంటున్నారు. వాళ్ళేదో రాజకీయంగా గొడవపడుతున్నారని పరీక్షకు వెళ్లే తొందరలో ఉన్నాడు శౌరి. రిబ్బున వచ్చి అతని పక్కన వాలిన ధీర, ఈ వార్త చదివావా? క్వశ్చన్ పేపర్ అవుట్ అవ్వడం వల్ల నిరవధికంగా సబ్ జూనియర్ ఆఫీసర్స్ టెస్టు క్యాన్సిల్ అయింది. కిసుక్కున నవ్వింది. ఇది ఆనందించవలసిన విషయమా? ఏడుపు ముఖంతో కసిరాడు. రోజూ చచ్చేవాడికి ఎవరేడుస్తారు? ఇది మనకి మామూలేగా. ఏ ముహూర్తాన ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించామో కానీ అంతా అపసవ్యమే. ఈ జన్మకి మనకి ఉద్యోగ యోగం లేదు. విరక్తి హాసం చేసింది ధీర. అరే శ్రీశైలం, కామి చేత నీ కొడుకు కాళ్ళు కడిగిస్తావా? చూస్తాన్రా ఎలా కడిగిస్తావో.
కాసుకో నా దెబ్బ, నీ కొడుక్కి వివాహయోగం లేకుండా చేస్తాను. లోపల నుంచి వినబడిన సప్తగిరి గాండ్రింపులకి గుటకలు మింగాడు శౌరి. ఒరే సప్తగిరి, నీ వల్ల కాదురా కామి కొడుకు కాళ్ళు కడగడం. ఒళ్ళు దగ్గరుంచుకో, నీ కూతురి కళ్యాణ గీత చెరిపేస్తాను. శ్రీశైలం గర్జింపుకి ఇదెక్కడి కర్మరా అని తల కొట్టుకోలేదు ధీర. తుర్రుమంటూ తన గూటికి పరిగెత్తి బ్రీఫ్ కేస్తో తిరిగొచ్చింది. ఈలోగా తన గుప్తధనం సూట్ కేస్తో సర్ది రెడీగా ఉన్నాడు శౌరి ముందు చూపుతో. వెనక వీధిలో కొత్తగా చేయించిన నెక్లెస్ చూడ్డానికి వెళ్లారు మంగమ్మ గంగమ్మ. వాళ్ళిద్దరికీ తెలియదు తమ భర్తల మధ్య అగ్ని రాజుకుంటున్నదని. తాగుడు, వ్యభిచారం, జూదం కన్నా అతి మత్తు, దుర్వ్యవసనం, పదవిపై పాకులాట. సప్తగిరి శ్రీశైలం కలిస్తే తాను గెలవడం కష్టమని వాళ్ళిద్దరి మధ్య పుల్ల పెట్టాడు కామి. శ్రీశైలం సప్తగిరుల తగువు పెరిగి చేతులకి పాకింది. పదవులాట పరాకాష్ఠకి చేరుకుంది. ఇక అక్కడుంటే తమ ప్రేమకి ఎడబాటు తప్పదని ఎవరికీ చెప్పా చెయ్యకుండా రైలెక్కేశారు ధీర, శౌరి. అమాయకంగా ఆనందంగా కేరింతలు కొడుతూ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. వాంటెడ్ కాలమ్స్ చూడకుండా సన్నసన్నగా వ్యాపారం చేయాలనే ఆలోచనకొచ్చారు. శుభం మరి. సమాప్తం. కెరటాలు కేరింతలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.